చాలా కామన్గా ఉన్న సమస్య ఏంటి అంటే ఎసిడిటీ అనేది చాలా అన్ని ఏజ్తో సంబంధం లేకుండా అందరూ ఫేస్ చేస్తున్న సమస్య. ఇది అసలు ఎందుకు వస్తుంది? మనం తినే భోజనం జీర్ణం చేయడానికి కొన్ని రసాలు వస్తాయి. మనకి రోజుకి 1.5 లీటర్ యాసిడ్ వస్తుంది. ఇది 60% భోజనాన్ని జీర్ణం చేస్తుంది. కొవ్వేతర పదార్థాలన్నీ స్టమక్లో జీర్ణం అవుతాయి. నాన్ ఆయిలీ నాన్ ఫ్యాటీ ఫుడ్ అంతా స్టమక్లో జీర్ణం అవుతాయి. ఈ యాసిడ్ దాన్ని మిక్స్ చేసి జీర్ణం చేస్తుంది అన్నమాట. ఈ యాసిడ్ ఎక్కువైనప్పుడు ఎవరైతే సిగరెట్లు ఎక్కువ తాగుతారు, ఆల్కహాల్ ఎక్కువ తాగుతారు, నొప్పికి మందులు తీసుకుంటారు ఎక్కువగా. ఇంకో కారణం, మేజర్ కారణం ఈజ్ స్ట్రెస్. కానీ స్ట్రెస్ అన్నది ఇవాళ ఇవన్నీ కాకుండా హార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది. అది లైఫ్ థ్రెటనింగ్. జనరల్ లైఫ్లో కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలి అంటే మనం ఏమైనా చేయగలమంటారు అసలు? అయితే పూర్తిగా టాబ్లెట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉందంటారు? మనిషి ఒక్కడే కూర్చొని మోషన్ పాస్ చేస్తున్నాడు. ఇలా జంతువులన్నీ నిలబడి చేస్తాయి 4 కాళ్ళు. వాటి ముడ్డి మీద ప్రెషర్ ఉండదు. మనకి పెద్దవాళ్ళు ఒక తప్పు అలవాటు పెట్టారు. మనం పొద్దున్న లెగ్గానే మోషన్ పాస్ చేయాలి అని. ఇంకా ఆ చిన్నప్పటి నుంచి వాళ్ళు మనం ఎప్పుడైతే కూర్చోగలుగుతాం అప్పుడు తీసుకెళ్తాం. మీరు ప్రెషర్తో మోషన్ పాస్ చేస్తే అది రాసుకొని పోయి మీకు బ్లీడింగ్ అవుతుంది. అది పైల్స్. పిర్రలు రెక్టమ్ మధ్యలో ఒక స్పేస్ ఉంటుంది, ఎంప్టీ స్పేస్. మనం మోషన్ పాస్ చేస్తున్నప్పుడు ఆ పేగు కొలాప్స్ అయిన పేగు ఎక్స్పాండ్ అవ్వడానికి అక్కడ ఒక జాగా ఉంటుంది. మనం ప్రెషర్ పెడితే 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 పేగులో రంధ్రం పడి అందులో ఒక ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి మోషన్ అందులోకి కూడా పోవడం మొదలెడుతుంది. బయటికి వస్తుంది, అందులోకి పోవడం మొదలెడుతుంది. దానికి ఇంకా అది ఆ ట్రీట్మెంటే వేరే. దానికి అంతవరకు వెళ్ళనివ్వద్దు. అంటే ఇప్పుడు మనం కూడా 1-2 రోజులు వెళ్ళకపోయినా ఏ ఏజ్ వాళ్ళైనా సరే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు వెళ్ళాలని ఏం లేదు. మరుసటి రోజు వచ్చేస్తుంది. లోపల ఏదన్నా ఉంటే అది బయటకు వస్తుంది 100%. అంటే ఇంట్లో కనుక ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఇలా ఎసిడిటీ ఉన్నప్పుడు, గ్యాస్ ఎక్కువగా వెళ్తున్నప్పుడు, తెనుపులు ఎక్కువగా వచ్చినప్పుడు జీలకర్ర నవలమనో లేకపోతే వాము కట్టి నీళ్ళు తాగుమనో, వాము అన్నంలో కలుపుకుని తినమనో ఏదో చెప్తుంటారు. ఇవి చిట్కాల వరకేనండి? నిజంగా కొంతవరకు పనిచేసే అవకాశం ఉందంటారు? ఇమ్యూనిటీ పెంచడానికి కూడా ఇప్పుడు మేమే చెప్తున్నాం. లవంగం తీసుకోండి, తులసాకులు తీసుకోండి కోవిడ్ టైంలో. సార్, సో అలాగా ఇంటి చిట్కాలు డెఫినెట్గా పనిచేస్తాయి. కానీ మిరియాలు ఇలాంటివి ఉన్నాయనుకోండి, అది ఇంకా అసిడిటీ ఎక్కువ చేస్తాయి. అవి కారం, అవి గట్టి డైజెస్ట్ కాని ఫుడ్లు, అది దాన్ని డైజెస్ట్ చేయడానికి యాసిడ్ ఎక్కువ వస్తుంది, ఇంకా ప్రాబ్లం అవుతుంది. నేను మీకు కోవిడ్ తర్వాత కన్సల్టేషన్ ఫీ ఇంకా పెంచేశారు సార్ హాస్పిటల్. అంటే అది వదిలిపెట్టండి, కోవిడ్ గురించి వదిలిపెట్టండి. ఎందుకంటే చాలామంది నా అంచనా ప్రకారం సార్ ఈ హెల్త్ ఇండస్ట్రీలో ఉన్న ఫార్మాస్యూటికల్ కంపెనీస్, హాస్పిటల్స్ కొన్ని ఈ కోవిడ్ పోకపోతేనే బాగుందనుకుంటున్నారు. పోకపోతేనే బాగా డబ్బులు చేసుకోవచ్చు, పోతే డబ్బులు తగ్గిపోతాయి అనుకుంటున్నారు. మల్టీవిటమిన్స్ 90% ఈ కోవిడ్ టైం వదిలిపెట్టేయండి, జింకోవిట్ అది వదిలిపెట్టేయండి. కానీ 90% మల్టీవిటమిన్ ఫార్మాస్యూటికల్ కంపెనీకే లాభం, కానీ పేషెంట్కి లాభం కాదు. దగ్గు, రుచి పోతే, టేస్ట్ స్మెల్ పోతే, మోషన్స్ అవుతే, జ్వరం వస్తే, వీటన్నిటికీ మీరు హాస్పిటల్ పరిగెట్టాల్సిన అవసరమే లేదు అసలు. ఆ పల్స్ ఆక్సీ పెట్టుకొని ఆయాసం వచ్చి అది 90-91కి కింద పడ్డప్పుడే అప్పుడు వెళ్ళాలి. జనరల్గా విఐపి పేషెంట్స్ ఎక్కువైన తర్వాత కామన్ మ్యాన్కి డాక్టర్ దూరం అయిపోతూ ఉంటారు. సో మీ విషయంలో ఏం జరిగింది? మీరు కామన్ మ్యాన్కి అందుబాటులో ఉంటున్నారా? అంటే కామన్ మ్యాన్కి కానీ ట్రీట్ చేయగలిగితే వాడితే డబ్బులు తీసుకోకండి. వాడు వచ్చి సార్ మీరు నా ప్రాణం రక్షించారు అని అంటాడు కదా, అది మీరు ఎంత లక్షలు ఇచ్చినా ఆ ఫీలింగ్ కొనలేదు. అది చాలా డిఫరెంట్ ఫీలింగ్. అది నా స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే డాక్టర్ వినయ్ కుమార్ గారు, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ నాతో పాటు ఉన్నారు. యాక్చువల్లీ ఇంటర్వ్యూని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, చాలా డౌట్స్ ఉన్నాయి. డాక్టర్ గారికి వెల్కమ్ చెప్పేసి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. సారీ ఇబ్బంది పెట్టేశాను, కాస్త క్షమించేయాలి. నాకు అడ్రస్
అడ్రస్ ఎక్స్ప్లెయిన్ చేయడం మేబీ రాకపోవడం ఒక కారణం కావచ్చు, అందుకే మోటుగా చెప్పాను. దయించి ప్లీజ్ ప్లీజ్. మీ కోపం చూశాను ఫస్ట్ టైం. ఎప్పుడు నవ్వుతూ ప్రశాంతంగా ఉండే మిమ్మల్ని మీరు తప్పు చెప్పారు. మేడం నేను వెంటనే ఫోన్ చేసి కనుక్కోవాల్సింది ఏంటంటే, మీకు కోపం వస్తే ఎలా ఉంటుందో ఒకసారి కనుక్కోవాలని ఉంది. వదిలేండి మన సబ్జెక్ట్. సార్ యాక్చువల్లీ ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీ మీద అసలు ఇక్కడి నుంచి ఈ ఉదర భాగానికి సంబంధించి ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. అవన్నీ ఒకసారి మీతో అడిగి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీతో ఈ ఇంటర్వ్యూ సార్. మీ ఉద్దేశ ప్రకారం సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే ఏమిటంటే? గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే మనం భోజనం ఎక్కడి నుంచి అయితే లోపలికి వెళ్తుందో సార్, అక్కడి నుంచి మొదలు పెట్టుకుని నోట్ నుంచి ఆ తర్వాత ఫుడ్ పైప్ ఎసోఫేగస్ అంటాం నుంచి ఒక బ్యాగ్లోకి వెళ్తుంది. ఆ బ్యాగ్ స్టమక్ అంటే మనం మొత్తం దీన్ని స్టమక్ అంటాం కాదు, ఈ మొత్తం అబ్డమిన్ ఇది. ఓకే. అబ్డమిన్లో స్టమక్ ఒక భాగం. రైట్. ఆ స్టమక్లో ఒక 3 hours భోజనం ఉంటుంది అక్కడ. అక్కడ ఉండి ఒక గిన్నెలో చర్న్ అయినట్టు చర్న్ అవుతుంది. అవి అక్కడ అంటే మనం తినే భోజనం జీర్ణం చేయడానికి కొన్ని రసాలు వస్తాయి. అది నోటి నుంచి మొదలవుతుంది ఉమ్ముతోని. అలాగే ఈ స్టమక్లో యాసిడ్ వస్తుంది. అక్కడ 60% భోజనం జీర్ణం అయ్యాక చిన్న పేగులోకి వెళ్తుంది. చిన్న పేగులో మిగిలిన 40% భోజనం జీర్ణం అవుతుంది. చిన్న పేగు మధ్య భాగం వరకు ఈ జీర్ణమై అక్కడి నుంచి ఏదైతే జీర్ణం అయిన భోజనం ఉంటుందో అది రక్తంలోకి పీల్చుకోబడుతుంది. ఈ చిన్న పేగు కింద భాగం నుంచి ఈ జీర్ణం కాని భోజనం మలం తయారవుతుంది. అక్కడ లిక్విడ్గా మలం తయారై అక్కడి నుంచి పెద్ద పేగులోకి వెళ్తుంది. పెద్ద పేగు మొదటి భాగం వరకు ఈ లిక్విడ్ మలమే ఉంటుంది మోషను. అక్కడి నుంచి గట్టి పడుకుంటూ వచ్చి కిందకి జారి బయటికి వెళ్తుంది పెద్ద పేగులో. రెక్టమ్ అంటాం, రఫ్గా రూడ్గా తెలుగులో అనాలంటే ముడ్డి అంటాం. అక్కడి నుంచి బయటకు వస్తుంది. సో నోరు నుంచి ఈ మధ్యలో ఉన్న భాగాలన్నీ గ్యాస్ట్రోఎంట్రాలజీ డైజెస్టివ్ సిస్టమ్ అంటాం. రైట్. ఇవి మెయిన్ పాత్వేస్. ఇవి మళ్ళీ దీనికి అసోసియేటెడ్ కొన్ని భాగాలు ఉన్నాయి. కార్జం, కాలేయం, లివరు. అక్కడ నుంచి పసరు మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. మనం రోజు నోట్లో వేళ్ళు వేసుకుంటే చేదుగా ఆకుపచ్చగా ఏదైతే బయటపడుతుందో అది పసరు అంటాం. ఓకే. అది ఆ తర్వాత మన ఈ స్టమక్ వెనకాల ప్యాంక్రియాస్ అంటాం. ఈ రెండు ప్యాంక్రియాస్ నుంచి కూడా ఓ రసం వస్తుంది మైలేస్ అని. అది ఈ కాలేయం నుంచి వచ్చే రసం. ఇవి కూడా భోజనాన్ని జీర్ణం చేస్తాయి. ప్యాంక్రియాస్ వన్ ఆఫ్ ద రేర్ ఆర్గన్స్ మన బాడీలోనే 2 రకాలు పనిచేస్తుంది. ఒకటి ఈ భోజనం జీర్ణం చేయడానికి, రెండోది ఒక హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. అంటే వేరే అన్నీ ఉట్టి హార్మోన్స్ అన్న ప్రొడ్యూస్ చేస్తాయి, లేకపోతే ఇదన్నా చేస్తాయి. బట్ ప్యాంక్రియాస్ హార్మోన్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది, జీర్ణం చేసే ఈ రసాయనం కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. రైట్. ఆ హార్మోన్ ఏమో ఇన్సులిన్, షుగర్ కంట్రోల్కి. సో అందులో జీర్ణం చేసే రసాయనం వస్తుంది, షుగర్ కంట్రోల్ రసాయనం వస్తుంది ప్యాంక్రియాస్లో. ఓకే. సో అవి రెండు కూడా ఈ డైజెస్టివ్ సిస్టమ్ భాగాలే అవి. రైట్. అయితే ఈ రసాయనాలు లోపల ఇంబ్యాలెన్స్లోనేనండి ఇండైజేషన్ అనండి, ఇండైజేషన్ అరగట్లేదు అనేది ఎందుకు వస్తుందనంటారు మీ ఉద్దేశ ప్రకారం? అరగట్లేదు అన్నది ఒక ఊత పదం అండి. నాకు భోజనం అరగట్లేదు అని అంటారు. మనం తినే భోజనం అంతా అరుగుతుంది. ఓకే. వేరే వేరే కారణాల వలన కొన్ని సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. యాసిడిటీ అంటాం,
పొట్టలో పై భాగంలో మంట, పుల్లగా, తేపులు. ఆ తర్వాత ఇంకా కొంచెం కిందకి వెళ్తే గ్యాస్ ఎక్కువై చిన్న పేగు బ్లోట్ అవ్వడము, లేదా పెద్ద పేగు బ్లోట్ అవ్వడము, మలం సమంగా రాకుండా మలబద్ధకం అవ్వడం. సో ఈ జీర్ణం అవ్వడం లేదన్నది అన్నిటికీ వాడేస్తారు చాలా కామన్గా. స్పెసిఫిక్గా ఇది అవుతుంది అని చెప్పగలిగితే డయాగ్నోసిస్ చేయొచ్చు, కానీ ఇప్పుడు ఇంకా మేము ఔత పదాన్ని ఏం చేసుకుంటున్నాం అంటే ఇది యాసిడిటీకి రిలేటెడ్ అని, యాసిడిటీ అన్నట్టు దాని గురించి ప్రశ్నలు అడిగి జవాబులు తీసుకొని అలాగ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఓకే, మీ అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా ఎసిడిటీ ఎన్ని రకాలుగా ఉంటుందంటారు? యాసిడిటీ ఒకటే రకం ఉంది. ఓకే, యాసిడ్ ఎక్కువ అయితే యాసిడిటీ. గ్యాస్ట్రైటిస్ అంటారు, రెండు ఒకటేనండి? రెండు ఒకటి. యాసిడ్ ఎక్కువయ్యి దానివలన ఈ స్టమక్ అనేది అయితే అంటామో దాంట్లో మార్పులు వచ్చినప్పుడు దాన్ని గ్యాస్ట్రైటిస్. స్టమక్ అంటే గ్యాస్ట్రమ్, గ్యాస్ట్రమ్ని స్టమక్ అంటాం. ఆ గ్యాస్ట్రమ్లో కురుపులు కానీ ఎరుపు కానీ వస్తే దాన్ని గ్యాస్ట్రైటిస్ అంటాం. ఓకే ఓకే. ఇప్పుడు చాలా కామన్గా ఉన్న సమస్య ఏంటి అంటే ఎసిడిటీ అనేది చాలా అన్ని ఏజ్తో సంబంధం లేకుండా అందరూ ఫేస్ చేస్తున్న సమస్య. ఇది అసలు ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మనం తినే భోజనం జీర్ణం కావడానికి మీకు ఇప్పుడే చెప్పాను నేను. ఎస్ సార్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రసం వస్తుంది, నోట్లో ఉమ్ము నుంచి మొదలవుతుంది. అక్కడ నుంచి ఫుడ్ పైప్ అన్నది ఒక ట్రాన్సిట్ జోనే. అక్కడ ఏ రసం రాదు ఈ యొక్క భాగంలో. సో అందులోంచి భోజనం జారి కిందకెళ్ళి స్టమక్లోకి వస్తుంది. ఈ ఫుడ్ పైపు ఆ తర్వాత విండ్ పైపు అంటే గాలి వెళ్ళే దారి, రెండు ఇలా ఉంటాయి, ఒకదాని వెనకాల ఒకటి ఉంటుంది. మనం భోజనం తింటున్నప్పుడు విండ్ పైపు క్లోజ్ అవుతుంది. ఓకే, విండ్ పైప్ క్లోజ్ అయ్యి ఫుడ్ పైప్లోకి భోజనం వెళ్తుంది. రైట్. ఓకే, అదర్వైజ్ విండ్ పైప్ ఎప్పుడు ఓపెనే ఉంటుంది. మనం గుటకేస్తున్న టైంలో అది క్లోజ్ అవుతుంది. దాన్ని డిగ్లుటేషన్ రిఫ్లక్స్ అంటారు. ఓకే, అంటే అది క్లోజ్ అయినప్పుడు ఈ దారిలోకే వెళ్తుంది. భోజనం చేస్తున్నప్పుడు గట్టిగా నవ్వుతే సడన్గా దగ్గు వస్తుంది, స్వరం పట్టింది అంటారు రఫ్గా. అదేంటంటే కొన్ని మెతుకులు విండ్ పైప్లోకి వెళ్ళిపోతాయి. మనం నవ్వుతుంటే మన సౌండ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? విండ్ పైప్ దగ్గర, లారింగ్స్ అంటాం. అవును సార్. సో అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఈ విండ్ పైపు మనం ఓపెన్ పెడుతున్నాం నవ్వినప్పుడు అలాగా. ఓకే, అందుకే ఎక్కువ మాట్లాడవద్దు అంటారు తింటున్నప్పుడు. రైట్. ఎందుకంటే అది ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓపెన్ అయినప్పుడు కొన్ని మెతుకులు అక్కడికి వెళ్ళి అది అక్కడ భోజనం దానికి అలవాటు లేదు కాబట్టి బాగా మంట వస్తుంది అక్కడ. ఓకే, మంట వచ్చి అది దగ్గి ఆ భోజనాన్ని బయటికి తీసేస్తుంది. రైట్. కాఫ్ రిఫ్లక్స్ వచ్చి దాన్ని బయటికి తీసేస్తుంది. ఆ టైంలో దగ్గి తీసేయాలి, ఇమ్మీడియట్గా మంచినీళ్ళు తాగొద్దు. ఓకే, మంచినీళ్ళు తాగితే ఇంకా దాన్ని లోపల పంపించినట్టు అవుతుంది. రైట్. సో దగ్గి తీసేసి కొంచెం కంఫర్టబుల్ అయినప్పుడు అప్పుడు తాగాలి. ఓకే, సో మీరంటే జీర్ణకోశంలో అన్ని డీటెయిల్గా చెప్పమన్నారు కాబట్టి ఇది కూడా చెప్తున్నాను. అదర్వైజ్ సో అక్కడి నుంచి కిందకు వచ్చి పొట్టలోకి వస్తుంది, స్టమక్. రైట్. స్టమక్లో వచ్చినప్పుడు స్టమక్లో ఈ యాసిడ్ వస్తుంది. మనకి రోజుకి 1.5 లీటర్ యాసిడ్ వస్తుంది. 1.5 లీటర్స్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రోజుకి. ఇది 60% భోజనాన్ని జీర్ణం చేస్తుంది. ఓకే, కొవ్వేతర పదార్థాలన్నీ స్టమక్లో జీర్ణం అవుతాయి. ఓకే, నాన్ ఆయిలీ నాన్ ఫ్యాటీ ఫుడ్ అంతా స్టమక్లో జీర్ణం అవుతాయి. రైట్. ఈ యాసిడ్ దాన్ని మిక్స్ చేసి జీర్ణం చేస్తుంది అన్నమాట. ఓకే, ఈ యాసిడ్ ఎక్కువైనప్పుడు ఇంతకుముందు
ఎక్కువ అయ్యేది. ఎక్కువ అయినప్పుడు ఈ యాసిడిటీ సిమ్టమ్స్ వస్తాయి అని అనేవారు. అయితే ఈ లీటర్న్నర యాసిడ్ ఎక్కువ ఎప్పుడు అవుద్ది అంటే ఈ యాసిడిటీ కాజ్ చేసే లెవెల్కి ఎప్పుడు వెళ్తుంది అంటే ఇంతకుముందు అనుకునేది కారం మసాలాలు ఎక్కువగా తీసుకుంటే, పులుపు వస్తువులు ఎక్కువగా తీసుకుంటే, ఎవరైతే సిగరెట్లు ఎక్కువ తాగుతారో నికోటిన్ వలన, ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువ తాగుతారో, మద్యపానం ఎక్కువ తీసుకుంటారో, ఆ తర్వాత ఎవరైతే నొప్పికి మందులు తీసుకుంటారు ఎక్కువగా, పెయిన్ కిల్లర్స్ ఎస్పెషలీ ఈ నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అంటాం, బ్రూఫెన్, బోబరాన్, ఇవి చాలా డేంజరస్ ఇవి. ఓకే. సో ఇవి ఎక్కువ తీసుకున్నప్పుడు లాంగ్ టర్మ్ మన పెద్దవారు మోకాల నొప్పికి, నడుము నొప్పికి, వెనకాల లో బ్యాక్ పెయిన్కి ఎక్కువ మందులు తీసుకున్నప్పుడు యాసిడిటీ ఎక్కువ అవుతుంది. ఓకే. అయితే ఇది ఈ కారణాలు మేము 20 సంవత్సరాల ముందు, 25 సంవత్సరాల ముందు చదువుకుంటున్న రోజుల్లో ఇవే కారణాలు ఉండేవి. ఈ కారణాల వల్లనే యాసిడిటీ ఎక్కువ అయ్యేది. కానీ రాను రాను ఈ కారణాలు తగ్గిపోయి మన బాడీ ఈ భోజనాలు కారం మసాలాలకు అలవాటయిందా, లేకపోతే మనం కారం మసాలాలు తక్కువ తీసుకోవడం మొదలుపెట్టారో. మన పెద్దవారు ఎప్పుడు పచ్చడి లేకుండా తినేవారు కాదు, పికిల్స్ లేకుండా తినేవారు కాదు. మనం రాను రాను తగ్గించుకున్నాం కాబట్టి ఆ కారణాలు తగ్గి వేరే కారణాలు ఎక్కువయ్యాయి. ఓకే. అంటే ఎలాంటివి సార్? ఈ వేరే కారణాలు యాసిడ్ని ఇంక్రీజ్ చేయకుండానే నార్మల్ లెవెల్స్ ఆఫ్ యాసిడ్తోనే యాసిడిటీ సిమ్టమ్స్ తీసుకొని వస్తున్నాయి. ఓకే. యాసిడ్ లెవెల్స్ అంతే ఉంటున్నాయి, ఓకే, కానీ యాసిడిటీ సిమ్టమ్స్ మాత్రం వస్తున్నాయి. ఈ కారణాలు ఏవి అంటే టైంకి భోజనం చేయకపోవడం. నేను మీకు చెప్పాను లీటర్న్నర యాసిడ్ వస్తుంది రోజు అని. సార్ మీరు పొద్దున్న 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి, మధ్యాహ్నం 2 గంటలకు భోజనం చేస్తే, మళ్ళీ రాత్రి 8 గంటలకి భోజనం చేస్తే, 8 o'clock కంటే కొంచెం ముందు 7:30, 7:45కి బ్రెయిన్ ఒక ఆర్డర్ ఇస్తుంది. ఇంకో 15 నిమిషాలు, ఇంకో అరగంటలో అంజలి గారు బ్రేక్ఫాస్ట్ చేస్తారు, నువ్వు కొంచెం యాసిడ్ తీసి రెడీగా ఉండు. ఓకే. సో ఒక అర లీటరు ఎంతో యాసిడ్ వచ్చి అక్కడ ఉంటుంది. రైట్. మీరు 8 గంటలకు భోజనం చేయకుండా 10 గంటలకు భోజనం చేస్తే అక్కడ జీర్ణం చేయడానికి భోజనం లేదు కాబట్టి కడుపు గోడను జీర్ణం చేయడం మొదలెడుతుంది. రైట్. అర్థమైందా? సో అక్కడ ప్రాబ్లం కాజ్ చేస్తుంది. మీకు పొద్దున్న 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 6 hours గ్యాప్, 6 గంటల గ్యాప్, చిన్న గ్యాప్ అది. అవును సార్. ఆ గ్యాప్లో మీ పొట్ట ఎప్పుడు ఖాళీగా ఉండదు. మంచినీళ్ళే తాగుతారో, కాఫీ టీయే తాగుతారో, ఏదైనా బిస్కెట్ తింటారో. ఆ 6 గంటల చిన్న గ్యాపు మీరు ఏదో ఒకటి తింటారో తాగుతారో, మంచినీళ్ళే, సింపుల్ థింగ్. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 6 hours గ్యాప్. ఓకే. ఆ గ్యాప్లో కూడా మీరు పొట్ట జనరలీ ఖాళీగా పెట్టరు, మళ్ళీ అదే మంచినీళ్ళో, బిస్కెట్సో, టీయో ఏదో ఉంటుంది. కానీ రాత్రి 8 గంటల తర్వాత పొద్దున్న 8 గంటల వరకు 12 గంటల గ్యాప్ అది. ఎస్. డబుల్ ద గ్యాప్. అవును. ఆ గ్యాప్లో మీరు ఏమీ చేయడం లేదు, నిద్రపోతున్నారు పని చేసుకొని. అవును. మీరు మంచినీళ్ళకి ఎప్పుడైనా లేస్తే లేవచ్చు, కానీ ఎక్కువ మటుకు మాత్రం మీరు ఊరికే ఉంటున్నారు. ఎస్. మీరు ఈ పొద్దున్న 8 o'clock భోజనం, బ్రేక్ఫాస్ట్ అన్నది మీరు దాన్ని 10 o'clock చేస్తే 12 గంటలను తీసుకెళ్ళి 14 గంటలు చేస్తున్నారు. రైట్. ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నారు. అందుకు దాన్ని బ్రేకింగ్ ఏ ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటారు, పేరు వచ్చిందే అలాగా. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ ఆఫ్ ద డే. ఎస్ సార్. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయడం. చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నాం అని అంటారు, కరెక్ట్గా. అందుకే చాలామందికి పొద్దున్న 4-5 గంటలకి ఈ మంట వస్తుంది.
ఓకే. ఈ మంట అన్నది పొద్దున వస్తుంది. సో ఈ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే. సార్ ఆ గ్యాప్ కూడా ఎక్కువ ఉంది, 12 గంటల గ్యాప్. కాబట్టి రాత్రి యాసిడ్ సెక్రియేట్ అవుతే పొద్దున 4 గంటలకి 5 గంటలకి అలాగా మనకి పొట్టలో మంట వస్తుంది. లేచి కూర్చుంటారు మంటతో. సార్ సో ఇది ఒక కారణం ఇవాళ. ఎందుకంటే ఈ జీవితంలో తొందర ఎక్కువైపోయింది, పరిగెట్టడం. ఆ పరిగెట్టడంలో మీల్ స్కిప్ చేయడం, లేకపోతే టైమింగ్ కుదరకపోవడంతో ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అవును సార్. రెండోది ఏంటంటే ఇంకో కారణం, మేజర్ కారణం ఈజ్ స్ట్రెస్. ఓకే. స్ట్రెస్ అన్నది మనకి ఏదో భయం వచ్చేసి మన చేతులు వణికేసి కంపరం పుట్టేసి చెమటలు రావడం అదంతా అవసరం లేదు. మన రోజు స్ట్రెస్, మన పిల్లల చదువు స్ట్రెస్ ఉండొచ్చు, అవును సార్. పేరెంట్స్కి పిల్లలు ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారు ఆ స్ట్రెస్ ఉండొచ్చు, ఫ్యామిలీ టెన్షన్స్ ఉండొచ్చు, ఉద్యోగం స్ట్రెస్ ఉండొచ్చు, ఏదైనా. ఈ స్ట్రెస్ అన్నది మన బాడీ ఎలాగ తట్టుకోగలుగుతుంది. కొందరికి స్ట్రెస్ థ్రెషోల్డ్ ఎక్కువ ఉంటుంది, బాగా టెన్షన్ వచ్చినా కానీ బాదర్ అవ్వరు. కొందరికి తక్కువ ఉంటుంది, కొంచెం స్ట్రెస్ అయినా తీసుకోలేరు, వాళ్ళ బాడీ కూడా తీసుకోలేదు. ఎలాగంటే పెయిన్ థ్రెషోల్డ్ అంతే, నొప్పి. కొందరికి తేలు కుడితే చీమ కుట్టినట్టు ఉంటుంది, కొందరికి చీమ కుడితే తేలు కుట్టినట్టు ఉంటుంది. సో అలాగే స్ట్రెస్ కూడా, కొందరు బాగా ఎక్కువ స్ట్రెస్ ఉన్నదాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటారు, తట్టుకునే శక్తి ఉంటుంది వాళ్ళకి. కొందరికి కొంచెం వచ్చినా తట్టుకునే శక్తి ఉండదు. సో అది మన బాడీ ఎలా తీసుకుంటుంది. ఈ స్ట్రెస్ తట్టుకోలేనప్పుడు బాడీ, కొందరికి చర్మ వ్యాధులు ఎక్కువ వస్తుంటాయి, స్కిన్ ఇన్ఫెక్షన్స్. ఓకే. ఈ సోరియాసిస్ అంటాం. సోరియాసిస్ రికరెన్స్ స్ట్రెస్ అప్పుడు ఎక్కువ ఉంటుంది, స్కిన్ అంత స్కేలీగా అయ్యి ఎక్కువ ఉంటుంది. కొందరికి కోల్డ్ కాఫ్ ఎక్కువగా అవుతుంది, అలర్జిక్ కోల్డ్ కాఫ్, ఇవన్నీ స్ట్రెస్ అప్పుడు ఇంకా ఎక్కువ అవుతాయి. ఓకే. ఎవరైతే ఆస్థమాటిక్ ఉంటారో వాళ్ళకి స్ట్రెస్ అప్పుడు ఎక్కువ ఆస్థమాటిక్ అటాక్స్ వస్తాయి, అసిడిటీ వస్తుంది, మలబద్ధకం కావచ్చు, లేకపోతే మోషన్స్ ఎక్కువగా కావచ్చు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. ఓకే. డిపెండింగ్ ఆన్ ది ఇండివిజువల్, ఈదర్ వే అవ్వచ్చు. అయితే ఇవన్నీ మనకి డిస్కంఫర్ట్ కాజ్ చేస్తాయి. సార్ ఇవి నేను ఏదైతే చెప్పానో ఇవి మనకి హానికరం కాదు, ఆరోగ్యపరంగా హానికరం కాదు, డిస్కంఫర్ట్స్ కాజ్ చేస్తూ ఉంటాయి. అంటే హానికరం అంటే లైఫ్ థ్రెటనింగ్ కావు. కానీ స్ట్రెస్ అన్నది ఇవాళ ఇవన్నీ కాకుండా హార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది, అది లైఫ్ థ్రెటనింగ్. సో అక్కడి వరకు వెళ్ళనివ్వద్దు. అయితే ఈ పొట్టలో ఏమవుతుందంటే స్టమక్ గోడకి ఒక లైనింగ్ ఉంటుంది, మ్యూకస్ లైనింగ్. మన కోట్ వేసుకున్నప్పుడు లోపల వెల్వెట్ లైనింగ్ ఎలాగ ఉంటుందో, మన రఫ్గా తగలకుండా అలాగే ఒక లైనింగ్ ఉంటుంది. ఆ లైనింగ్ యాసిడ్ స్టమక్ వాల్ని తగలకుండా ఒక రక్షణ కవచం లాంటిది. రైట్. ఈ స్ట్రెస్లో దాంట్లో క్రాక్స్ వస్తాయి, వచ్చి అందులోంచి పర్కులేట్ అయ్యి వెళ్తుంది అనమాట. స్ట్రెస్ అసలు ఇందుగలడు అందులేడు అన్నట్టు ఎక్కడెక్కడో ఉంది సార్, అంతా ఉంటుంది సార్. సో అప్పుడు ఈ యాసిడ్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయి, కానీ యాసిడిటీ సిమ్టమ్స్ వస్తున్నాయి దానివల్ల. ఓకే. ఇంక్రీజ్ అయినందుకు కాదు. టైమింగ్ ఆఫ్ ఫుడ్ కూడా అంతే, యాసిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం లేదు, కానీ ఉన్న లెవెల్సే మీకు ప్రాబ్లం కాజ్ చేస్తాయి. ఇది అయినప్పుడు ఏమవుద్దంటే ఈ ఫుడ్ పైప్కి ఈ స్టమక్కి మధ్యలో ఒక కండ ఉంటుంది, థికనింగ్. ఎక్కడైతే జాయిన్ అయితే జంక్షన్ దగ్గర, ప్రతి ఒక పార్ట్ ఆఫ్ బాడీ ఇంకో పార్ట్ ఆఫ్ బాడీతో జాయిన్ అయినప్పుడు ఈ జంక్షన్లో ఆ కండ ఉంటుంది. రైట్. స్టమక్ నుంచి చిన్న పేక దగ్గరికి వెళ్ళినప్పుడు ఉంటుంది, చిన్న పేక నుంచి పెద్ద పేక దగ్గరికి వెళ్ళినప్పుడు ఉంటుంది, మన మలద్వారం దగ్గర ఉంటుంది ఒక. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను నేను, అది మూసుకుపోయి ఇది లోపలికి పోనిస్తుంది. సో మీకు ఈ ఫుడ్ పైప్కి స్టమక్కి మధ్యలో ఉన్న కండ, దాని ఫంక్షన్ ఏంటంటే
ఒక వన్ వే వాల్వ్ లాగా. భోజనం కిందకి వెళ్ళాలి, మళ్ళీ పైకి రానివ్వద్దు. ఎస్. ఓకే. ఈ లాంగ్ టర్మ్ యాసిడిటీలో దేనికి అని నేను చెప్పలేను, కానీ ఎస్పెషలీ స్ట్రెస్డ్ అప్ ఇండివిజువల్స్లో ఆ స్ఫింక్టరు, ఆ వన్ వే వాల్వ్ అఖండ లూజ్ అవుతుంది. ఓకే. లూజ్ అయ్యి యాసిడ్ మళ్ళీ పైకి వస్తుంది. ఓహో. సో అందుకు ఛాతీలో మంట, పుల్లపు తేపులు, గొంతులో కన్నం వస్తుందని వీళ్ళు చెప్తారు. గొంతులో కన్నా వచ్చింది రావడం, అదంతా అది లూజ్ అయినందుకు వస్తుంది. సో ఒక డాక్టర్కి, జనరల్ ఫిజిషియనే కావచ్చు, జనరల్ ఫిజిషియన్స్తో ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ యాసిడిటీ ట్రీట్ చేస్తున్నారు. ఇవాళ రేపు చాలా మందులు ఉన్నాయి, ఒమిప్రజోల్ అన్నీ. ఆ యాసిడిటీని ట్రీట్ చేసి వదిలేస్తున్నారు. కానీ ఇట్ ఇస్ చాలా ముఖ్యం ఏంటంటే ఈ కొంచెం సేపు కూర్చొని కౌన్సిలింగ్ ఇవ్వడం, ఈ టైమింగ్ ఆఫ్ ఫుడ్ ఫాలో కమ్మని చెప్పడం, లేకపోతే ఈ స్ట్రెస్ కంట్రోల్ చేయమని చెప్పడం. ఇప్పుడు అపెండిక్స్ ఉందనుకోండి, అపెండిక్స్ ఇన్ఫెక్షన్, ఎస్. దాని కారణం అపెండిసైటిస్ అవ్వడానికి ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ తీయాలంటే అపెండిక్స్ తీసేయాలి. సార్. అంటే కారణాన్ని ట్రీట్ చేస్తున్నాం, ఇన్ఫెక్షనే తీసేస్తున్నాం. అవును సార్. ఇక్కడ మీకు యాసిడిటీ కారణం ఏంటి? మీ అలవాట్లు, మీ డైలీ లైఫ్ స్టైల్, భోజనం టైంకి తినకుండా ఉండడం. మీరు ఒమిప్రజోల్ కానీ ఏదన్నా ఇస్తుంటే ఉట్టి యాసిడ్ తగ్గిస్తున్నారు, కానీ అది లైఫ్ లాంగ్ ఇవ్వలేరు కదా. ఒక్కసారి అది ఆపేశాక మళ్ళీ ఇది మీరు స్ట్రెస్ కానీ టైమింగ్ ఆఫ్ ఫుడ్ కానీ కరెక్ట్ చేయకపోతే మళ్ళీ వచ్చేస్తుంది. సో కూర్చొని ఇది ఎక్స్ప్లెయిన్ చేసి అవి లైఫ్ స్టైల్ మార్చుకొని ఏ కారణమో దాన్ని కరెక్ట్ చేసుకోనంత వరకు, కారణాన్ని ట్రీట్ చేయనంత వరకు మీరు ట్రీట్ చేయడం లేదు, ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు, కరెక్ట్ ట్రీట్మెంట్. సో యాసిడిటీని తగ్గిస్తే సరిపోదు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి. అండ్ స్ట్రెస్ మీకు చాలా రకాలు ఉన్నాయి మీకు మీరు కంట్రోల్ చేసుకోవడానికి. సార్. ఎక్సర్సైజ్ చాలా మంచి థింగ్ స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి. కొన్ని ఎండార్ఫిన్స్ అని రిలాక్సేషన్ హార్మోన్స్ వస్తాయి మీరు ఎక్సర్సైజ్ చేస్తే. రోజు పొద్దున్న రన్నింగ్ చేసుకుంటే, అంటే ఎక్సర్సైజ్ అంటే భార్యాభర్తలు చేతులు పట్టుకొని డ్యూయట్లు పాడుకుంటూ తిరుక్కుంటే కాదు అది. ఒక 10 నిమిషాలు నడిస్తే చెమటలు వచ్చేయాలి, బ్రిస్క్ వాకింగ్ అలాంటిది ఏదైనా. సో దాంతో మీకు చాలా రిలాక్సేషన్ వస్తుంది. అది కాకపోతే యోగా, అది కాకపోతే మెడిటేషన్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కానప్పుడు మేము అప్పుడు కౌన్సిలర్ దగ్గర పంపిస్తాం. ఓకే. కౌన్సిలర్ అని నేను స్పెసిఫిక్గా ఎందుకు అంటున్నానంటే, కౌన్సిలర్ అనగానే సైకాట్రిస్ట్ అంటారు, బట్ కౌన్సిలింగ్ చాలా అవసరం ఇవాళ రేపు మన ఫాస్ట్ పేస్డ్ లైఫ్కి. సో కౌన్సిలర్ దగ్గర పంపిస్తాం. వాళ్ళు ఎక్కువ మటుకు కౌన్సిలింగ్ చేసే, మందులు తగ్గించి కౌన్సిలింగ్ చేసే, ఇవి మార్చుకోండి, లైఫ్ స్టైల్ ఏం చేయాలన్నది చెప్తారు వాళ్ళు. కానీ నా ప్రకారం ఏదైతే మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారో దాన్ని వేరే వాళ్ళకి ఎందుకు అప్పచెప్తారు కంట్రోల్ చేయించుకోవడానికి. రైట్. మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, మీరు యోగా చేయొచ్చు, మీరు మెడిటేషన్ చేయొచ్చు. ఇవి ఫెయిల్ అయినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం, కానీ మీ చేతిలో ఉన్నది మీరు చేయండి. మీ చేతిలో ఫెయిలియర్ అయినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం. మన ప్రయత్నం మనం చేయకుండానే అవతల వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం. సో అది యాసిడిటీ కారణాలు. దాన్ని కంట్రోల్ చేయడం ఎలాగా, దాన్ని తగ్గించుకోవడం ఎలాగా, లైఫ్ స్టైల్ అలా మార్చుకోవడం అన్నది యాసిడిటీ. అది ఓకే. సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఎసిడిటీకి మెయిన్ రీజన్ స్ట్రెస్ ఒక్కటే కనిపిస్తుంది, మ్యాక్సిమం టు మ్యాక్సిమం. ఇవాళ లైఫ్ స్టైల్, ఇవాళ ప్రపంచంలో అది టైమింగ్ ఆఫ్ ఫుడ్, ఈ రెండు ఎక్కువగా. అట్ ద సేమ్ టైం చాలామంది పైకి చెప్పుకోరు సార్, కాన్స్టిపేషన్ ఉంది అన్నదే చెప్పుకోరు ఇన్ జనరలీ. ఏదో తర్వాత రేపు మరో రూపంలో బయటపడినప్పుడు డాక్టర్ చెప్పుకుంటారేమో తప్ప ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇన్ జనరల్గా జనరల్ లైఫ్లో
కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలి అంటే మనం ఏమైనా చేయగలమంటారా అసలు, అయితే పూర్తిగా టాబ్లెట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? యాక్చువల్లీ కాన్స్టిపేషన్ అన్న పదం లేదండి. ఓకే. మలబద్ధకం, కాన్స్టిపేషను అది మనం తెచ్చుకుంటుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుద్దంటే మనం మన బాడీ ఆ జంతువుల నుంచి వచ్చింది, ఇవల్యూషన్ అంటాం మేము. అవును సార్. అది జంతువుల నుంచి వచ్చింది. వచ్చినప్పుడు చాలా ప్లేసెస్లో మార్పులు వచ్చాయి. మన వేళ్లలో మార్పులు వచ్చాయి, మన మెదడు చాలా షార్ప్ అయిపోయింది, మన చేతులు ఎక్కువ ఉపయోగపడేలాగా తయారయ్యాయి. జంతువులకి ఇవన్నీ లేవు. ఎస్ సార్. మనకు వచ్చే వరకు మార్పులు వచ్చాయి. కొన్ని ఏరియాస్ మాత్రం ఆ మార్పు రాలే. మార్పు ఏ ఏరియాస్ రాలేదు అనుకుంటే మనకి ఈ పొట్టకు సంబంధించిన ప్రాబ్లం కాకుండా మీకు ఇంకో విషయం చెప్తాను. మన కాళ్ళకు ఆ మార్పు రాలే. ఓకే. జంతువులలో అవి 4 కాళ్ళపైన నిలబడతాయి. సో వాటి బరువు అంతా 4 కాళ్ళపైన డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎస్ సార్. దీంతో ఏమవుతుందంటే ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. మనకు వచ్చేసరికి మన 2 కాళ్ళ పైన పడుతుంది బరువు. ఎస్ సార్. ఆ 2 కాళ్ళు మన బాడీ బరువు మోపే అలవాటు ఆ ఇవల్యూషన్లో రాలేదు. అది ఆ మార్పు రాలేదు దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 80 కేజీలు, నా ఒక 15 కేజీస్ ఎంతో ఇది తీసేస్తే మిగతా 65-70 కేజీలు కాళ్ళ మీద పడుతుంది. ఇది అది మోసే అలవాటు దీనికి రాలేదు ఇంకా పూర్తిగా. ఓకే. సో మనం దాన్ని ఇంకా ప్రెషర్ పెడితే ఎఫెక్ట్ అవుతాయి. ఎస్. సో మనం ఒక అడుగు ముందుకేస్తే ఈ థై బోను, లెగ్ బోను రెండు ఈ నీ జాయింట్ దగ్గర ఇలా దగ్గరకు వస్తున్నాయి. ఓకే. నా మొత్తం 65 కేజీల వెయిట్ దీని మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. రైట్. అవి దగ్గరకు వస్తున్నాయి ఇలా. సార్. ఓకే. నేను దానికి ఇంకా ప్రెషర్ పెడితే, పరిగెట్టడం మొదలెడితే ఇంకా గట్టిగా వస్తుంది. ఓకే. సో ఇక్కడ అరిగిపోతుంది. ఓకే. సో జెనెటిక్గా ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు ఇలాంటి ప్రెషర్ పడే ఎక్సర్సైజ్, నేను ఫాస్ట్గా రన్నింగ్ చేస్తే 3 ఇంతల వెయిట్ ఇక్కడ పడుతుంది. అది ఎస్. అంటే నియర్లీ 200-250 కేజీస్ పడుతుంది. తట్టుకోలేదు ఇది. అలాగే మీరు మెట్లు ఎక్కుతున్నప్పుడు మీకు ఇవన్నీ ఎక్సర్సైజ్ బాగా అవుద్ది, కానీ మెట్లు దిగుతున్నప్పుడు ప్రాబ్లం. ఓహో, అందుకేనా మెట్లు ఎక్కచ్చు కానీ దిగకూడదు అంటారు. ఓకే. అంత ప్రెషర్ అంతా పడుతుంది. ఓకే. సో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. రైట్. సో అలాంటి వాళ్ళకి ఎక్సర్సైజ్ ఏం చేస్తామంటే ఇలాగ ఉండే ఎక్సర్సైజ్ చేయొద్దంటాం. రైట్. ఇలా పడేది. సార్. మీరు సైక్లింగ్ చేసుకోండి, ఎక్సర్సైజ్ అయిపోద్ది. ఇవి 2 దగ్గరికి రావట్లేదు. ఓకే. స్విమ్మింగ్ ఇవాళ రేపు ఎలిప్టికల్ క్రాస్ ట్రైనర్ అంటున్నారు, దానిపై నిలబడి చేస్తారు. అది కూడా చాలా మంచి ఎక్సర్సైజ్. ఇవి ఎక్కడ ఇంజ్యూర్ కావు. ఓకే. సో అలాగే కొంచెం మనం పక్కకి వెళ్ళిపోయాం, కానీ మనకి మనిషి ఒక్కడే కూర్చొని మోషన్ పాస్ చేస్తున్నాడు ఇలా. ఓకే. జంతువులన్నీ నిలబడి చేస్తాయి 4 కాళ్ళ మీద. అవును సార్, కరెక్టే కదా. సో నేను ఇలా కూర్చున్నప్పుడు నా మొత్తం బరువు నా కింద పడుతుంది, నా రెక్టం నా ముడ్డి మీద పడుతుంది. ఓకే. అండ్ మిగతా జంతువులన్నీ 4 కాళ్ళ మీద నిలబడి చేస్తాయి కాబట్టి వాటి ముడ్డి మీద ప్రెషర్ ఉండదు. ఓకే. మనకే ముడ్డి మీద అంతా ప్రెషర్ ఉంటుంది. రైట్. దాన్ని మనం ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటే మనకి పెద్దవాళ్ళు ఒక తప్పు అలవాటు పెట్టారు మనకి, పొద్దున్న లెగ్గానే మోషన్ పాస్ చేయాలి అని. ఇంకా ఆ చిన్నప్పటి నుంచి వాళ్ళు మనం ఎప్పుడైతే కూర్చోగలుగుతాం అప్పుడు తీసుకెళ్తే పాటి మీద కూర్చోబెట్టడం మొదలెట్టారు. అవును సార్. దాంతో మొత్తం ప్రెషరు దాని మీద పడుతుంది. అవును. పైపెచ్చు మోషన్ రాకపోతే నేను ముక్కడం మొదలు పెడతాను. దాంతో 3 ఇంతలు బరువు దాని మీద పడుతుంది. ఓకే.
ఒకటి అది వచ్చే వరకు వెళ్ళి అరగంట కూర్చొని ఓ న్యూస్ పేపర్ ఓ నావెల్ అంత టైం దాని మీద ప్రెషర్ పెడతా ఉన్నాం, దాన్ని ముక్కుతా ఉన్నాం. సో దీంతో ఏమవుద్దంటే ప్రెషర్ పెట్టినప్పుడల్లా పేగు గోడలో రక్తనాళాలు ఉంటాయి, గోడ లోపల. నేను ప్రెషర్ పెట్టినప్పుడు అవి పేగు దారి లోపలికి వస్తాయి, ఇలాగా పొంగుతాయి. ఓకే ఓకే, అవి స్టేజెస్లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. ఇవి ఎప్పుడైతే నార్మల్ని రక్తనాళం అంటాం, అది బయటికి వచ్చినప్పుడు దాన్ని పైల్స్ అంటాం, హెమరాయిడ్స్ అంటాం. ఓకే. సో ఆ రక్తనాళం ఇలా బయటికి పొంగి వచ్చినప్పుడు మీరు ప్రెషర్తో మోషన్ పాస్ చేస్తే అది రాసుకొని పోయి మీకు బ్లీడింగ్ అవుతుంది. అది పైల్స్. రక్తనాళాలు బ్లీడింగ్ అయినప్పుడు పైల్స్ అంటాం. అది కాకుండా కింద స్ఫింక్టర్ అని ఉంటుంది. నేను ఇప్పుడే చెప్పాను మీకు, ప్రతి దగ్గర ఒక కండ ఉంటుంది. ఈ కండ వల్లనే మోషను మన పేగు లోపల ఉంటుంది. ఆ కండ అన్నది లేకపోతే ఏనల్ స్ఫింక్టర్ అంటాం. అది లేకపోతే 24 గంటలు మన అండర్వేర్ తడుస్తూనే పోద్ది. ఓకే, మీరు అది ఒక ఇలాస్టిక్ స్ట్రక్చర్, సాగుతుంది మోషన్ పాస్ చేస్తున్నప్పుడు. దాని మోషన్ని పాస్ చేయించడానికి అది సాగుతుంది, అప్పటి వరకు రీటైన్ చేస్తుంది. అది సాగుతుంది, సాగినప్పుడు మోషన్ కిందికి వెళ్తుంది, మలం కిందికి వెళ్తుంది. అయితే ఏ ఎలాస్టిక్ స్ట్రక్చర్ అన్నా ఒక ఇంతటికే సాగుతుంది, అంతకంటే ఎక్కువ సాగలేదు అది. మీరు గట్టిగా ప్రెషర్ తీసి దాన్ని సాగదీస్తే అది కట్ అవుద్ది. అది కట్ అయినప్పుడు ఫిషర్ అంటాం. చాలా సెన్సిటివ్ థింగ్, ఎందుకంటే మనకి ఇప్పుడు మోషను ఆ కింద వరకు వచ్చి ఆ స్ఫింక్టర్కి టచ్ అవుతుంటే మనం ఎంత తొందరగా వెళ్ళి మోషన్ పాస్ చేయాల్సి వస్తుంది. మనకి అర్జ్ ఫాస్ట్గా వెళ్ళాల్సి వస్తుంది. సో చాలా సెన్సిటివ్ స్ట్రక్చర్ అది. అది కట్ అయిందంటే ఎంత నొప్పి వస్తుంది చూసుకోండి. ఇంకా భరించరాని నొప్పి ఫిషర్. అండ్ ప్లస్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, కుట్లు వేయించుకుంటాం, ఏదైనా ఓ వారం రోజులు రెస్ట్ ఇస్తాం. ఏ భాగం దెబ్బ తగిలితే ఆ భాగం వారం రోజులు రెస్ట్ ఇస్తాం. మన మలద్వారం రెస్ట్ ఇవ్వగలుగుతామా? రోజు మోషన్ వస్తూనే ఉంటుంది, దాన్ని ఆపలేము. సో ఇవాళ పొద్దున్న నుంచి రేపొద్దున్న వరకు కొంచెం అది హీల్ అయింది అనుకోండి, ఏదైతే కట్ అయిందో అది కొంచెం మళ్ళీ ఫిల్ అయింది అనుకోండి, రేపు మళ్ళీ అది సాగి మళ్ళీ ఓపెన్ అయిపోద్ది. సో ఆ ట్రీట్ చేసే వరకు ఆ పెయిన్ వస్తూనే ఉంటుంది. దాన్ని ఫిషర్ అంటాం. దానికి ట్రీట్మెంట్ వేరే. ఇప్పుడు పైల్స్ గురించి అంటే 1st డిగ్రీ పైల్స్, 2nd డిగ్రీ, 3rd డిగ్రీ. 1st డిగ్రీ అండ్ ఎర్లీ 2nd డిగ్రీ వరకు మీరు మందులు ఇచ్చి ట్రీట్ చేయవచ్చు. తర్వాత మిమ్మల్ని ఏం మార్పులు చేసుకోవాలో చెప్తాం. 2nd డిగ్రీ లేటర్ ఆన్ 3rd డిగ్రీకి సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇవాళ రేపు లేజర్ అంటాం, ఆర్ కొన్ని స్టేప్లర్ అంటాం, ఇలాంటివి కొత్త కొత్త వచ్చేసి పెయిన్లెస్గా చాలా తొందరగా ఇంటికి పంపించడం అదంతా. ఈ ఫిషర్కి ఏంటంటే మీరు అది ఎందుకు ఫిల్ అవ్వడం లేదు, రోజు అది స్ట్రెచ్ అవుతుంది కాబట్టి పుండు మాండడం లేదు. మీరు స్ట్రెచ్ అవ్వకుండా మోషన్ని చాలా లూజ్గా నీరుగా పంపించేయగలిగితే, అలా 4-5 రోజులు పంపించగలిగితే అది మెల్లిమెల్లిగా ఫిల్ అవుతుంది. 60% ఆఫ్ ఫిషర్స్ ఫిల్ అవుతాయి. మిగతా 40% అవ్వవు. డీప్గా ఉంటే దానికి సర్జరీ చేయాల్సి వస్తుంది, ఇంకా చాయిస్ లేదు. అలాగే మనకి ఈ పిర్రలు రెక్టం మధ్యలో ఒక స్పేస్ ఉంటుంది, ఎంప్టీ స్పేస్. మనం మోషన్ పాస్ చేస్తున్నప్పుడు ఆ పేగు కొలాప్స్ అయిన పేగు ఎక్స్పాండ్ అవ్వడానికి అక్కడ ఒక జాగా ఉంటుంది. మనం ప్రెషర్ పెడితే 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 పేగులో రంధ్రం పడి అందులో ఒక ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయి మోషన్ అందులోకి కూడా పోవడం మొదలెడుతుంది, బయటికి వస్తుంది, అందులోకి పోవడం మొదలెడుతుంది. మెల్లిమెల్లిగా అది బయటికి దారి ఏర్పడుతుంది స్కిన్లోంచి, ఇలాగే ప్రెషర్ అయ్యి. సో మోషన్ మెయిన్ దారిలోంచి బయటకు వస్తుంది, పక్కన నుంచి కూడా ఒక చిన్న ట్రాక్ట్లోంచి బయటకు వస్తూ ఉంటుంది. దాన్ని ఫిస్టులా అంటాం.
ఓకే, అది కూడా ప్రెషర్ పెట్టడం వలన వస్తుంది. రైట్. సో దానికి మీరు తొందరగా తెలుసుకొని అది పస్ ఫామ్ అవుతూ ఉంటుంది, బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. తొందరగా తెలుసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే లోపల మల్టిపుల్ ఫిస్టులే ఫామ్ అవుతాయి. బా, ఇంతవరకు అంటే కొన్ని 1-2 కేసులు చూశాను నేను. వాటర్ క్యాన్ పెరీనియం అంటాము. ఈ తోటమాలి ఉంటాడు కదా, వాడు దాన్ని బుక్కెన్తో నీళ్లు పోస్తాడు, అన్ని రంధ్రాలు ఉంటాయి, అలా తయారైపోతుంది కింద. బా, సో క్రిటికల్గా సార్. అన్ని మల్టిపుల్ అయిపోయి దానికి ఇంకా అది ఆ ట్రీట్మెంటే వేరే, దానికి అంతవరకు వెళ్ళనివ్వద్దు. సో దీనికి కారణం ఏంటి? అది మన జంతువుల నుంచి మోడిఫై అయ్యి రాలేదు, అది మన బరువు ఎత్తే అది లేదు దానికి. మీరు దాన్ని ప్రెషరైజ్ చేస్తున్నారు రోజు పొద్దున్న. అంటే మీరు 6 గంటలకు లేచారనుకోండి, 8:30, 9 వరకు మోషన్ రాకపోతే ఇంకా మీరు రెస్ట్లెస్ అయిపోతారు. అవును, చాలా మంది పరిస్థితి అదే. అంటే బాడీలో పాయిజన్ వచ్చేసింది అనుకుంటారు. నేను చాలాసార్లు చూశాను, మేజర్ సర్జరీస్ చేస్తాం, 6-8 అవర్స్ సర్జరీ, మనిషి బతుకుతాడా లేదా తెలియదు, 80-85 సంవత్సరాల వాళ్ళు, ఐసీయూలో ఉంటాడు, ముక్కులోంచి ఒక గొట్టం ఉంటుంది, ఐవీ లైను పెద్దదేసి దాంట్లోంచి భోజనం ఎక్కిస్తాం, టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ అని, యూరిన్ ఒక క్యాథెటర్ ఉంటుంది, ఇంకా అన్నీ ఉంటుంది, ఏది తీసినా చచ్చిపోతాడు అన్నట్టు ఉంటాడు వాడు. పొద్దున్న వెళ్ళి ఎలా ఉన్నారు వాడిని కొంచెం చీరప్ చేయడానికి వెళ్తే ఇవన్నీ అనడాడు, పాయకానకు పోలేదో రా పొద్దున్న నుంచి అంటాడు. అంటే వాడికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ హిజ్ లైఫ్ అదే అయిపోద్ది. మీరు మలద్వారం ప్రాబ్లమ్స్ రావద్దు అని అనుకుంటే, మీరు ఎప్పుడు మోషన్ పాస్ చేయాలి అప్పుడు అది రావాలి అని అనుకుంటే వెళ్ళి గంట కూర్చోండి, ప్రెషర్ పెట్టండి, తెచ్చుకోండి. మోషన్ ఎప్పుడు వస్తా అంటదో, మలం ఎప్పుడు బయటకు వస్తా అంటదో అప్పుడు మీరు వెళ్తే సగం నిమిషంలో ఫినిష్ చేసేసుకుంటారు, వస్తారు, మీకు మలద్వారం ప్రాబ్లమ్స్ రావు. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ సార్. Pass motion when the motion wants to come out, not when you want it to come out. Okay. Then you will save yourself from lot of problems. Yes sir. మోషన్ సాఫీగా పాస్ అవ్వడానికి ఏంటి? ఎస్ సార్. మనకి బాడీకి జీర్ణం అయ్యే భోజనం ఎంత అవసరమో, పేగులు మూవ్ అవ్వడానికి జీర్ణం కాని అన్డైజెస్టెడ్ ఫుడ్ కూడా అంతే అవసరం. ఓకే. దాన్నే ఫైబర్ అంటాం, పీచు అంటాం. అది కలెక్ట్ అవుతేనే ఈ మోషన్ తొందరగా ఫామ్ అవుద్ది, తొందరగా బయటకు, ప్రెషర్ ఎక్కువ అవుద్ది, బయటకు వచ్చేస్తుంది. ఏమవుద్దంటే ఈ పెద్ద పేగు ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇలా స్ట్రేట్ అయ్యి కిందకు వస్తుంది. ఓకే, ఒక 300-400 గ్రామ్స్ 500 గ్రామ్స్ మోషన్ ఫామ్ అయిందనుకోండి, అయినప్పుడు అది ఎక్స్పాండ్ అవుతుంది, ఈ భాగం సాగుతుంది. ఇది ఏదైతే అడ్డంగా వెళ్తుందో ట్రాన్స్వర్స్ కోలన్ అంటాం, అది సాగుతుంది. లేదా ఇది ఒక పూలమాల కిందకి సాగుతుంది, లేకపోతే ఇది ఓపెన్ అవుతుంది. అయినప్పుడు నరాలు బ్రెయిన్కి ఇంటిమేషన్ ఇస్తాయి, మేము ఫుల్ అయిపోయాము. అప్పుడు బ్రెయిన్ అంటది వెళ్ళి మోషన్ పాస్ చేయండి. సో పేగు కదలడం మొదలు పెడుతుంది, మోషన్ పాస్ అవుతుంది. సో ఇఫ్ అది ఎప్పుడు ఫిల్ అవుద్ది, ఎప్పుడు ఫైబర్ ఎక్కువ తిన్నప్పుడు. ఓకే, మీరు చిన్నప్పటి నుంచి ఒక మాట వింటా ఉన్నారు, an apple a day keeps the doctor away. అది ఎందుకంటే యాపిల్ పండుతో ఏంటంటే, యాపిల్ పండుతో చాలా తక్కువ లాభాలు ఉన్నాయి. ఓకే, విటమిన్స్ ఉంటాయి కొంచెం, కానీ చాలా తక్కువ. యాపిల్లో ఉన్నదంతా పీచే, జామకాయలో ఉన్నదంతా పీచే. ఓకే, సో ఈ పీచు వెళ్ళి ఆ ఫైబరు ఆ వెయిట్ ఇంక్రీజ్ చేస్తుంది. సో 90% డాక్టర్ దగ్గరికి ఈ మలబద్ధకం, కాన్స్టిపేషన్ అని వెళ్తూ ఉంటారు. కాబట్టి మీరు ఈ యాపిల్ తినండి, మీకు అవసరం పడదు డాక్టర్ అన్నందుకు యాపిల్ ఏ డే కీప్స్ ఎ డాక్టర్ అవే అని అయిపోతుంది. సో ఫైబర్ అన్నది ఇంపార్టెంట్.
యాపిల్, జామ చాలా ఉన్నాయి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఈ బెర్రీస్, ఇవన్నీ వీటితోని మీకు ఫైబర్ ఎక్కువ అవుద్ది, మోషన్ సాఫీగా పాస్ అయిపోద్ది. సార్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళకి, ఓహో షుగర్ ప్రాబ్లం, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. డయాబెటీస్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిజీజెస్ అంటాం. బాడీలో అన్ని ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అది. కళ్ళ నుంచి స్టార్ట్ చేసుకొని హార్ట్, లంగ్స్, లివరు, కిడ్నీస్, అన్ని ఆర్గన్స్. సో అలాగే నర్వస్ సిస్టమ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే సో నార్మల్గా ఆ బరువు ఒక 500 గ్రాముల మోషన్ పాస్ అయినప్పుడు ఇది సాగి స్టిమ్యులేషన్ పోతే ఈ నరాలు కొంచెం బద్ధకం అయిపోతాయి కాబట్టి డయాబెటీస్లో కొంచెం స్లోగా రియాక్ట్ అవుతాయి కాబట్టి 800 గ్రామ్స్ మోషన్ పాస్ అయ్యే వరకు అవి స్టిమ్యులేట్ అవ్వవు, ఓకే ఇంటిమేషన్ తీసుకెళ్ళవు బ్రెయిన్కి. రైట్ సో అంతవరకు ఆగితే అది గట్టిపడిపోతుంది, ఎస్ బయటికి రావడం కష్టం అవుద్ది. సో అందుకు డయాబెటీస్కి ఏమవుద్దంటే వాళ్ళు ఎక్కువ ఆ మోషన్ తొందరగా ఫామ్ అవ్వాలని ఎక్కువ తిన్నారనుకోండి, క్యాలరీస్ ఎక్కువైపోయి షుగర్ ఎక్కువైపోద్ది. ట్రూ. సో వాళ్ళకి కొన్ని పౌడర్స్ ఉన్నాయి, ఇసబ్గోల్ అంటాం, వేరియస్ పౌడర్స్ ఉన్నాయి. అవి మనం తినే భోజనంనే ఈ పీచుని తీసేసి, ఫైబర్ని తీసేసి, సారీ క్యాలరీస్ తీసేసి మిగతా దాన్ని ఫైబర్ తయారు చేస్తారు, పౌడర్ని. ఓకే సో దాన్ని రోజు రాత్రి తీసుకుంటే ఆ మోషన్ రాత్రి అంతా ఎక్కువ తయారైపోయి బట్ క్యాలరీస్ షుగర్ ఎక్కువ చేయకుండా మోషన్ ఫ్రీగా అయ్యేలా తయారు చేస్తుంది. ఓకే సో అది ఆ రూల్ మాత్రం మీరు రోజంతా. ఇప్పుడు నేను ఇంగ్లాండ్లో ఉన్నాను 5 సంవత్సరాలు. వాళ్ళు ఏంటి ఏం తింటారు, ఆ శాండ్విచ్, ఆ హ్యాము ఏదో తింటారు, ఫైబర్ తక్కువ ఉంటుంది, ఆడు తినేసి వెళ్ళిపోతుంటాడు. ఆడు 2 రోజులు మోషన్ రాకపోయినా బాధ రావడు. మనమే రోజు పాస్ చేయాలి లేకపోతే అయిపోయిందండి. నాకు కొందరు పేషెంట్స్ ఉన్నారు, విఐపీస్ ఉన్నారు. ఓకే ప్రెషర్ పెంచుకోవడానికి డాక్టర్ గారండి మేము టెర్రస్ పైన తిరుగుతామండి. మీకు ఫైబర్ లోపల ఉండాలి కానీ టెర్రస్ మీద తిరిగితే ఏంటి ప్రెషర్ పైన. ఎంత ప్రెషర్ పెంచుకోవడానికి ట్రై చేస్తుంటే మీరు అంత ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటున్నారు. ఎస్ సార్. సో మీరు అదే ఇంగ్లాండ్ వాడు వాడికి 2-3 రోజుల్లో ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు మనం కూడా 1-2 రోజులు వెళ్ళకపోయినా ఏ ఏజ్ వాళ్ళైనా సరే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే ప్రతిరోజు వెళ్ళాలని ఏం లేదు, మరుసటి రోజు వచ్చేస్తుంది. లోపల ఏదన్నా ఉంటే అది బయటకు వస్తుంది 100%. ఎస్ అలా ఉండిపోదు. మీరు ఫైబర్ తింటే మీరు రెగ్యులర్గా వెళ్తారు, ఎవ్రీడే వెళ్తారు, కానీ అది ఎప్పుడు వస్తా అంటది అప్పుడు వెళ్ళండి. మీరు డిక్టేట్ చేయకండి నేను పొద్దున్న లెగ్గానే ఫస్ట్ థింగ్ వెళ్ళాలి, వెళ్ళాకే నేను తోముకుంటానంటే అది కాదు. ఎస్ సార్. మేము 2-3 అసిస్టెంట్స్ ఉంటాం, ప్రొఫెసర్ చేస్తుంటాడు, అసిస్ట్ చేస్తుంటాడు. వాడు అసిస్ట్ చేస్తున్నాడు, మధ్యలో వస్తే వెళ్ళిపోతున్నాడు. నేను ఇప్పుడే వస్తానని వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే వాడు అలవాటు అలాగే చేసేసుకున్నారు, ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్దామని. చాలాసార్లు హాస్పిటల్కి వచ్చినాక వెళ్తారు. ఓకే బికాజ్ వాళ్ళకి పొద్దున్నే వెళ్ళాలని రూల్ లేదు. వాళ్ళకి రూల్ అంతా మన ఇండియన్స్కే ఉంది ఆ రూల్. సార్ చాలామంది ఎసిడిటీ ఉందని, గ్యాస్ ఉందని, తెనుపులను లేకపోతే ఇంకో రకంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపంలో చూపిస్తూ ఉంటుంది ఎసిడిటీ అనేది. బట్ టక్కన మెడికల్ షాప్కి వెళ్ళి మాకు ఇలా ఉందని వాళ్ళు పేరు చెప్పి మరీ టాబ్లెట్స్ వేసేసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా అది అంతకుముందు ఇంకెవరికో ఇచ్చుంటారు ఆ ట్యాబ్లెట్, వాళ్ళని అడిగితే ఇంకేదో చెప్తారు. సో వాళ్ళ కండిషన్స్ తెలుసుకోకుండా వాళ్ళ సొంతగా మందులు తీసుకోవడం ఎంతవరకు ఉపయోగకరం అంటారు? అంటే మనకి అది పెద్ద తప్పండి ఇది. అందుకే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఆఫ్ ద కౌంటర్ అంటాం. ఓకే ఆన్ ద కౌంటర్, ఆఫ్ ద కౌంటర్. పారాసిటమాలు, క్రోసిన్ అలాంటివి తప్పితే ఇంకేవి వాడివ్వడు. ఓకే దాని తర్వాత ప్రతిదీ ప్రిస్క్రిప్షన్ తీసుకొని రమ్మంటాడు. రైట్. ఇవాళ రేపు ఇంకో పాజిటివిటీ ఏమైపోయిందంటే ఆన్లైన్ మెడికేషన్
ఫార్మసీ ఇంటికి డెలివరీ చాలా ఎక్కువైపోయింది. ఎస్. వాడు కూడా ఆ ప్రిస్క్రిప్షన్ లేనిది ఇవ్వడం లేదు వాడు. ఈ ఓల్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, కన్సల్టేషన్ ఫీ ఇచ్చుకుంటాడు. ఈ కన్సల్టేషన్ ఫీ దగ్గరే వస్తుంది కూడా. కన్సల్టేషన్ ఫీ నేను మీకు కోవిడ్ తర్వాత కన్సల్టేషన్ ఫీ ఇంకా పెంచేశారు సార్ హాస్పిటల్. అంటే అది వదిలిపెట్టండి, కోవిడ్ గురించి వదిలిపెట్టండి. ఎందుకంటే చాలామంది నా అంచనా ప్రకారం సార్ ఈ హెల్త్ ఇండస్ట్రీలో ఉన్న ఫార్మస్యూటికల్ కంపెనీస్, హాస్పిటల్స్ కొన్ని ఈ కోవిడ్ పోకపోతేనే బాగుందనుకుంటున్నారు. పోకపోతేనే బాగా డబ్బులు చేసుకోవచ్చు, ఇది పోతే డబ్బులు తగ్గిపోతాయి అనుకుంటున్నారు. కానీ ఈ ఆఫ్ ద కౌంటర్ ఆన్ ద కౌంటర్ అన్నది చాలా తప్పది. సార్ బట్ ఈ కన్సల్టేషన్ ఫీజుతోనే మీకు అంటున్నా కదా గొడవ వస్తుంది. అవును సార్. నేను ఇప్పుడు మీకు చెప్పాను, నేను యాసిడిటీతోని గ్యాస్తో వస్తారు. మీకు గ్యాసెస్ చాలాసార్లు ఏమవుద్దంటే భోజనంతో ప్రొడ్యూస్ అవుతాయి. మళ్ళీ యాసిడిటీ మన ఈ న్యాచురల్గా మన కడుపులో స్ట్రెస్తోనే రిలేషన్ ఉంది. అది ఓకే. మీరు ముక్కుతో పీల్చుకుంటున్నప్పుడు చాలాసార్లు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోద్ది అది. ఓకే. కానీ నోరుతో పీల్చుకుంటున్నప్పుడు ఎక్కువ పోయి కొంచెం ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది, కొంచెం పొట్టలోకి వెళ్తుంది. ఓకే. లోపలికి వెళ్ళింది బయటికి రావాలి. ఎస్. అది త్రేన్పుల్గా వస్తుంది, కింద నుంచి అని వెళ్తుంది. ఎస్. ఎస్పెషలీ స్ట్రెస్ రిలేటెడ్ పర్సన్స్ తొందరలో ఉంటారు, తొందరగా ఎక్కువ నమ్మలకుండా మింగేస్తారు. సో సాలిడ్ ఫుడ్ మింగినప్పుడు దాంతో గాలి కూడా లోపలికి పోతుంది. ఓకే. వెళ్ళి అదంతా ఈ ఫ్లేటస్ పిత్తులు అని బయటకు వస్తూ ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి నేను పేషెంట్కి, ఇప్పుడు ఈ టైమింగ్ ఆఫ్ ఫుడ్ గురించి కానీ, మలబద్ధకం గురించి, మోషన్ పాస్ చేయడం, మీరు ఏం చేయాలి, స్ట్రెస్ రిలీజ్. నాకు బయట నుంచి లోపల మాత్రం డాక్టర్ గారు ఇలాగా అసలు ఎవరూ చెప్పలేదండి, మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి, మీరు మాకు ఇప్పుడు తెలిసి వచ్చిందండి అని. మందులు ఏమని ఇస్తారా అంటే మీరు మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి, మందులు ఏమి ఉండవంటే. సో వాడు వెళ్ళిపోతాడు. నా సెక్రటరీ లోపలికి వచ్చి తిడుతున్నాడు, సార్ మెడిసిన్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. కాదు, 500 కన్సల్టేషన్ తీసుకున్నాడు, ఏం మందులు ఇవ్వకుండా అరగంట స్పీచ్ కొట్టి పంపించేస్తున్నాడు అని. వాళ్ళ మంచి కోసం చెప్తే అర్థం కాదు వాళ్ళకి. అవును సార్. సో చాలామంది మల్టీవిటమిన్ రాసేస్తారు. ఓకే. మల్టీవిటమిన్స్ 90% ఈ కోవిడ్ టైం వదిలిపెట్టేయండి, జింకోవిట్ అది వదిలిపెట్టేయండి, కానీ 90% మల్టీవిటమిన్ ఫార్మస్యూటికల్ కంపెనీకే లాభం, కానీ పేషెంట్కి లాభం కాదు. నిజమా సార్? మనం తినే భోజనంలోనే చాలా విటమిన్స్ ఉంటాయి. ఓకే. అది అవసరం లేదని బాడీయే బయటికి పంపించేస్తుంది మోషన్ ద్వారా. ఓకే. ఇంకా మనం అదనంగా బయట నుంచి స్పెసిఫిక్గా మల్టీవిటమిన్ వీక్నెస్ ఉంటే అప్పుడు తీసుకోవాలి, కానీ అవసరం ఉన్నప్పుడు తీసేసుకుంటే అది మళ్ళీ అందులోంచే బయటకు వస్తుంది. సో మీరు నోట్లోంచి చేసుకుంటున్నారు, కింద నుంచి బయటికి పంపిస్తున్నారు దాన్ని. సో బట్ లాభం ఎవడు పడుతున్నాడు? ఫార్మస్యూటికల్ కంపెనీ వాడు. అసలు ఎంతమంది తీసుకుంటున్నారండి. అందుకే ఏం లేకున్నా పారాసిటమాల్, క్రోసిన్, మల్టీవిటమిన్ 2 తయారు చేసుకుంటే చాలు వాడికి. ఎస్పెషల్లీ ఈ టైంలో అయితే ఇంకా పెరిగిపోయింది అనుకోండి. సో ఈ ఆఫ్ ద కౌంటర్ ఆన్ ద కౌంటర్ ఇదే ప్రాబ్లం. షాప్లో వాడు తెలిసి తెలియని దాంట్లో అతను తీసుకున్నాడు కదా అని ఇతను తీసుకున్నాడు. ఈ ఒమిప్రిజాలు ఇవన్నీ యాసిడ్ లెవెల్స్ 0కి దించేస్తాయండి. ఓకే. అది ఇంకా ప్రాబ్లం ఏమో. పూర్తిగా అప్పుడు భోజనం జీర్ణం కాదు. ఇప్పుడు మీరు అంటున్నారు జీర్ణం అవడం లేదు అని. యాసిడ్ చాలా అవసరం మనకి జీర్ణం కావడానికి. మీరు ఇదంతా తీసుకొని అసలు జీర్ణమే కానియకపోతే మరి భోజనం ఎలా జీర్ణం అవుద్ది యాసిడ్ లేనిది? దాన్ని 0 చేసేస్తే. సో అది స్పెసిఫిక్ 15 రోజుల, వారం రోజుల, నెల రోజుల, దానికి స్పెసిఫిక్ టైం ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాం అని వస్తారు. ఆ 10 సంవత్సరాల నుంచి తీసుకుంటున్న వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని ఇది తీసుకో అని చెప్పి వాళ్ళని ఫాలో చేయించి ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేపిస్తే వాళ్ళకి ఇంకా అవసరం పడదు. ఓకే. ఇంకా చాలామంది సంవత్సరాల నుంచి తీసుకుంటూ ఉంటారు. అవును సార్. అవును సార్.
జనరల్గా విఐపి పేషెంట్స్ ఎక్కువైన తర్వాత కామన్ మ్యాన్కి డాక్టర్ దూరం అయిపోతూ ఉంటారు. సో మీ విషయంలో ఏం జరిగింది? మీరు కామన్ మ్యాన్కి అందుబాటులో ఉంటున్నారా? అంటే కామన్ మ్యాన్ అంటే విఐపికి ఏంటంటే విఐపికి 100 మంది డాక్టర్స్ దొరుకుతారు వాళ్ళకి. సార్ మన అవసరం ఉండదు. మన అవసరం యాక్చువల్లీ కామన్ మ్యాన్కే కదా. సో అందుకే అంటే వాళ్ళ మాట వినగలిగితే మీరు వాళ్ళు ఇచ్చే డబ్బులు చూడకుండా వాళ్ళ ప్రాబ్లం నయం చేయగలిగితే, నేను మీకు ప్రతిసారి అంటాను, మీకు కూడా చెప్తాను అది. సార్ మీరు కామన్ మ్యాన్కి కానీ ట్రీట్ చేయగలిగితే వాడి దగ్గర డబ్బులు తీసుకోకండి. వాడు వచ్చి సార్ మీరు నా ప్రాణం రక్షించారు అని అంటాడు కదా, అది మీరు ఎంత లక్షలు ఇచ్చినా ఆ ఫీలింగ్ కొనలేదు. అది చాలా డిఫరెంట్ ఫీలింగ్. అది మనకి మన హార్ట్ ఒక వామ్గా అవుతుంది, వేడిగా అవుద్ది, మన వెంట్రుకలు లేచి నిలబడతాయి. ఇప్పుడు ఈ కోవిడ్ టైంలోనే బిట్వీన్ 10,000 to 30,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇంట్లో క్వారంటైన్ చేసి మానిటరింగ్ చేయడానికి. ఒక థర్మోమీటర్ ఇస్తున్నారు, ఒక రెస్పిరోమీటర్, స్పైరోమీటర్ అని ఉంటుంది, దాంట్లో ఊదాలి. అది ఇస్తారు లేదా, అదో 200 రూపాయలు. 1500 రూపాయలది పల్స్ ఆక్సిమీటర్ ఇస్తున్నారు. ఒక కంప్యూటర్లో తయారు చేసిన చార్ట్, పల్స్, బీపీ, ఈ పల్స్ ఆక్సి 4 గంటలకు ఒకసారి రాయండి అందులో. ఇవన్నీ కలుపుకొని మీకు 2,000 రూపాయలు అవుతాయి. మీరు బిట్వీన్ 10,000 to 30,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నేను ఎవ్రీ డే బిట్వీన్ 60 to 70 పేషెంట్స్ ఆర్ 80 పేషెంట్స్ ట్రీట్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఇంతవరకు ఎవరి దగ్గర ఒక పైసా తీసుకోలేదు. అయ్యో. డబ్బులు ఉన్నవాడు అంటారు, సార్ మీకు నేను ఫోన్ నెంబర్స్ ఇస్తాను కావాలంటే. నేను ఊరికే చెప్పడం లేదు, నా దగ్గర ఎవ్రీడే లిస్ట్ ఉంటుంది. సార్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఆ మానిటరింగ్ చేస్తున్నాడు, రోజుకి ఒకసారి వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. నేను స్పెసిఫిక్గా టైమింగ్స్ ఇచ్చి పొద్దున్న 6-6:30 నుంచి మొదలు పెట్టుకుని టైమింగ్స్ ఇచ్చి మీరే చేయాలి నాకు అని చెప్తాను. ఈ టైంకి మీరు చేయాలి, ఈ టైంకి నువ్వు చేయాలి, ఈ టైంకి నువ్వు చేయాలి. ఓకే ఓకే. సో ఏ టైంలో ఎవరిని షిఫ్ట్ చేయాలి హాస్పిటల్కి, ఎవరిని అవసరం లేదు, ఎవరికి ఏమేమి మందులు ఇవ్వాలి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే అందరికీ యాంటీబయాటిక్స్ అవసరం లేదు. 85 to 90% ఆఫ్ పీపుల్ మీరు ఉట్టి ఆ డోలో 650 అని పారాసిటమాల్, మల్టీవిటమిన్, వైటమిన్ డి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవి చెప్తే చాలు. క్వారంటైన్ ఉండి రూమ్ లోపల ఉండాలి. రూమ్ లోపల దేనికి ఉండాలి? వేరేళ్ళకి సోకకుండా. అదే సార్, వాళ్ళకు వచ్చేసింది ఆల్రెడీ. కరోనా అన్నది మీరు కరోనా దగ్గరికి వెళ్తే వస్తుంది, అది మీ దగ్గరికి రాదు. సో వీళ్ళని బయటకు వచ్చి వేరేళ్ళకి సోకియకుండా రూమ్లో ఉంచి మానిటరింగ్ అన్నది ఎవ్రీ డే మినిమం 60 పేషెంట్స్ అయితే చేస్తున్నాను. ఓకే. వాళ్ళు మీ డబ్బులు అందులో 70 to 80% డబ్బులు ఇచ్చుకోగలిగిన వాళ్ళే. ఒక్కొక్క ఫ్యామిలీలో లాస్ట్ వీక్ ఓల్డ్ సిటీలో చాలామంది మార్వాడీస్ నాకు పేషెంట్స్, బట్టల దుకాణం వాళ్ళు, జ్యువెలరీ వాళ్ళు, 23 మంది ఒక ఫ్యామిలీలో. వాళ్ళలో 20 మంది పాజిటివ్, ఒకటే అంటారు. సో ఆ ముగ్గురినే నేను బయట ఉండమన్నాను, 20 మంది కలుసుకొని తిరగండి రా, ఒక హాల్లో పడుకోండి, ఒకటి చేసుకోండి పర్సంటేజ్. సో వాళ్ళని ట్రీట్ చేయడం నాకు ఒకటే ఇంట్లో కాబట్టి ఈజీ అయిపోతుంది, అందరికి ఒకటేసారి చెప్పేస్తే. ఎస్ సార్. అండ్ సిమ్టమ్స్ డెవలప్ అయినప్పుడే మీకు దగ్గు, రుచి పోతే, టేస్ట్ స్మెల్ పోతే, మోషన్స్ అవుతే, జ్వరం వస్తే, వీటన్నిటికీ మీరు హాస్పిటల్ పరిగెట్టాల్సిన అవసరమే లేదు అసలు. ఆ పల్స్ ఆక్సీ పెట్టుకొని ఆయాసం వచ్చి అది 90-91కి కింద పడ్డప్పుడే అప్పుడు వెళ్ళాలి. ఓకే. ఓకే. అన్ఫార్చునేట్ ఏంటంటే పేషెంటు వాడికి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తున్నారు, స్టిరాయిడ్ ఇచ్చేస్తున్నారు. అది తప్పది. హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇచ్చేస్తున్నారు. బట్ ఎనీవే, సో మీరు అడిగిన ప్రశ్న మళ్ళీ రిటర్న్ వస్తే,
డబ్బులు ఇవ్వగలిగినాడు, డీలక్స్ సూపర్ డీలక్స్ రూమ్లో ఉన్నాడు, వాడిని ₹1,00,000 ఇస్తే ₹1,00,000 ముఖం మీద కొడతాడు ఇమ్మీడియట్గా. కానీ వాడు ఎలా బిహేవ్ చేస్తారంటే ఈ డాక్టర్ వినయ్ గారిని నేను కొనుక్కున్నాను అంటున్నాడు. డబ్బులు ఇవ్వలేని వాళ్ళు ఏదైతే గ్రాటిట్యూడ్ చూపిస్తారో అది మీరు ఎంత డబ్బులు ఇచ్చినా కొనలేరు. అది మంచి ఫీలింగ్ ఒకటి వస్తుంది. చాలాసార్లు పొద్దున్న 5 o'clock 6 o'clock సర్జరీ స్టార్ట్ చేస్తాం. అసిస్టెంట్స్ని వెళ్ళి స్టార్ట్ చేయమంటే పేషెంట్ వీళ్ళు చేయరు, మేము 1 గంట తర్వాత వెళ్తాం. ఎందుకంటే మేజర్ సర్జరీస్ అయితే చాలా ప్రిపరేషన్ ఉంటుంది ముందు. వెళ్ళినప్పుడు ఎందుకు స్టార్ట్ చేయలేదు అని వాళ్ళని పైన అరిస్తే ఆ పేషెంట్ అంటాడు, లేదు సార్ నేను నాకు పడుకునే ముందు నా దేవుణ్ణి చూడదలుచుకున్నాను అని. ఇట్స్ డిఫరెంట్ ఫీలింగ్ అండి అది. ఓకే. సో అలాగా మీకు ఆ సాటిస్ఫాక్షన్ వేరు. సో నేను అపోలోలో చేసిన రోజులు నేను జనరల్ వార్డులో వీలైనంత వరకు తీసుకునేవాడిని కాదు. ఓకే. ఇప్పుడు నేను మానేసాక కూడా నాకు ఫోన్లు స్టాఫ్ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ ఫ్రీగా చేసేవాళ్ళు లేరు రండి అని. సో అదొక డిఫరెంట్ ఫీలింగ్ అది. సో అది మీరు కేటగరైజ్ చేసుకోవాలి, డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు. అంటే ఇంట్లో కనుక ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఇలా ఎసిడిటీ ఉన్నప్పుడు, గ్యాస్ ఎక్కువగా వెళ్తున్నప్పుడు, తెనుపులు ఎక్కువగా వచ్చినప్పుడు జీలకర్ర నవలమనో లేకపోతే వాము కట్టి నీళ్ళు తాగుమనో, వాము అన్నంలో కలుపుకుని తినమనో ఏదో చెప్తుంటారు. ఇవి చిట్కాల వరకేనండి, నిజంగా కొంతవరకు పనిచేసే అవకాశం ఉందంటారు? లేదు, అంటే కొన్ని ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇప్పుడు ఇమ్యూనిటీ పెంచడానికి కూడా ఇప్పుడు మేమే చెప్తున్నాం, లవంగం తీసుకోండి, తులసాకులు తీసుకోండి కోవిడ్ టైంలో. సార్ సో అలాగా ఇంటి చిట్కాలు డెఫినెట్గా పనిచేస్తాయి. కానీ మిరియాలు ఇలాంటివి ఉన్నాయనుకోండి, అది ఇంకా అసిడిటీ ఎక్కువ చేస్తుంది. సార్ అవి కారం, అవి గట్టి డైజెస్ట్ కాని ఫుడ్లు, దాన్ని డైజెస్ట్ చేయడానికి యాసిడ్ ఎక్కువ వస్తుంది, ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఓకే. సో కొన్ని ఇంటి చిట్కాలు డెఫినెట్గా వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాటిని యూజ్ చేసి వాటి రియాక్షన్స్ చూసి అప్పుడే వాళ్ళు చెప్పారు మనకి. అవును సార్. సో ఎస్పెషలీ కోవిడ్ టైమ్స్లో ఇంటి చిట్కాలు కూడా చాలా అవసరం అన్నది ప్రజలకు తెలుస్తూ ఉంది. సార్ ఏ ఫుడ్కి దానికి ప్రాముఖ్యత ఉందండి. ఆయుర్వేదాలో ప్రాముఖ్యత ఉంది, హోమియోపతిలో వాటిని పూర్తిగా తీసి పారేలా ఉన్నాం. సో అలా ఇంటి చిట్కాల్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది, మీరు తీసేయలేరు. ఇప్పుడు ఫుడ్లో కూడా కొన్ని గ్యాస్ ప్రొడ్యూసింగ్, భూమిలో పుట్టేవి ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తాయి, దుంపకూరలు అంటే దుంపకూరలు. ఓకే. సో కింద నుంచి గ్యాస్ ఎక్కువ పోతుంటే వాటిని తగ్గించుకోవాల్సి వస్తుంది మీరు. ఓకే. సో అది ఇంటి చిట్కానే కదా, మీరు చూసుకోవాలి. దాన్ని నేను మందు చెప్పను కదా, మందు ఇవ్వలేను కూడా. ఇది తీసుకోండి అని నేను అడ్వైజ్ ఇచ్చేది ఏంటి, మీరు ఈ భోజనం తిని చూడండి, దాంతో గ్యాస్ కాకపోతే అది కంటిన్యూ చేసుకోండి, దీంతో గ్యాస్ ఎక్కువ అవుతే తగ్గించుకోండి అని చెప్తాను నేను. సో డెఫినెట్లీ ఇంటి చిట్కాలకి ప్రాముఖ్యత ఉంది. సార్ కొలనోస్కోపీ అనేది ఎలాంటి పరిస్థితుల్లో చేస్తారు, దానివల్ల ఉపయోగం ఏంటంటారు? ఎండోస్కోపీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండోస్కోపీ అన్నది అప్పర్ జిఐ ఎండోస్కోపీ, అంటే నోటి నుంచి పైప్ వేసి కెమెరా వేసి పొట్టలో చూస్తారు. యాసిడిటీ వలన చేంజెస్ మనం స్టార్టింగ్లో అనుకున్నాం. పొట్టగోడ ఎరుపు రంగు కావచ్చు, ఓకే, పొట్టగోడకి చిన్న చిన్న కురుపులు రావచ్చు, లైన్స్ పడవచ్చు, స్కార్ లాగా, అల్సర్ అవ్వచ్చు. ఇది 4 స్టేజెస్. ఇది అబ్డామినల్ స్కాన్లో మనకేమి లేదు, అబ్డామినల్ స్కాన్లో ఇది తెలియదు. అబ్డామినల్ స్కాన్లో లివర్ ఎఫెక్ట్ అయిందా, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా అలాంటివి తెలుస్తుంది, గడ్డ ఏమైనా ఉందా. బట్ అబ్డామినల్ స్కాన్లో మీకు ఇవి తెలియదు, ఇది ఎండోస్కోపీలో తెలుస్తాయి. ఓకే. ఎండోస్కోపీ రాని క్రితం మనం ఎలా తెలుసుకునేవారు సార్? కొందరు డాక్టర్లు ఉన్నారు, 100 పేషెంట్స్ వస్తే 100 ఫస్ట్ బయట నుంచే ఎండోస్కోపీ రాసేస్తారు. అవును సార్. మీరు అండ్ వాళ్ళ దగ్గర మీరు ఆడిట్ చేసుకోండి, 95 to 98 పేషెంట్స్కి ఆ ఎండోస్కోపీలో నార్మల్ వస్తుంది. ఓకే. లేకపోతే రాయడానికి మీరు అన్నట్టు గ్యాస్ట్రైటిస్ అనో ఏదో రాస్తారు. మీరు గ్యాస్ట్రైటిస్ కూడా
కూర్చొని ప్రశ్నలు అడిగితే వాళ్ళు చెప్పే జవాబులతో మీకు తెలిసిపోద్ది రైట్. ఇది అసిడిటీ రిలేటెడా, ఇది క్యాన్సర్ రిలేటెడా. బేసికలీ వాళ్ళు అదే అంటారు, క్యాన్సర్ మిస్ చేయొద్దు అని. ఎస్. చాలా క్లియర్ కట్ సిమ్టమ్స్ ఉన్నాయి రెండింటి మధ్యలో. ఓ. క్యాన్సర్లో ఈ సిమ్టమ్స్ వస్తాయి, గ్యాస్ట్రైటిస్లో ఎక్కడ డౌట్ ఉన్నా కానీ అప్పుడు ఎండోస్కోపీ అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 100 మంది పేషెంట్స్ వస్తే నేను 95 to 96 పేషెంట్స్కి ఎండోస్కోపీ చేయించాను. నేను అది క్లినికలీ డయాగ్నోస్ చేస్తాను. నాకు నా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఎండోస్కోపీ చేస్తారో అతను నాకంటే ఎక్కువ. నేను పంపించే 4 కేసుల్లో కూడా సార్ ఇది అవసరం లేదు సార్ వీళ్ళకి ఎండోస్కోపీ అని పంపించేస్తాడు. ఒకళ్ళిద్దరినే చేస్తాడు. ఓకే. సో నేను అలా చాలా అదృష్టం ఉంటుంది. కానీ కొందరు ఉన్నారు హాస్పిటల్స్ కట్టేశారు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉట్టి ఎండోస్కోపీ మీదే రాగానే ఎండోస్కోపీ చేసేయడం. అయితే పైనుంచి చేసేది అప్పర్ జిఐ ఎండోస్కోపీ, కింద నుంచి చేసేది కొలనోస్కోపీ. కొలనోస్కోపీలో మళ్ళీ అదే లోపల గడ్డలు ఉన్నాయా, ట్యూమర్ ఉందా, లేకపోతే కొన్ని పాలిప్స్ అంటాం ఆకులాగా పెరిగి వస్తాయి అలాంటిది, లేకపోతే కొన్ని చిన్న చిన్న సాక్స్ సంచుల్లాగా ఫామ్ అవుతాయి డైవర్టిక్లోసిస్, ఇలాంటివి డయాగ్నోస్ చేయడానికి అది అవసరం పడుతుంది. బట్ సార్ నాకు ఒకరోజు డయేరియా అయింది అనగానే కొలనోస్కోపీ చేసేవాళ్ళు ఉన్నారు. మలబద్ధకం ఉంది సార్ అంటే కొలనోస్కోపీ చేసేసాడు ఉన్నారు. ఇవన్నీ మీరు సిమ్టమ్స్ 15 నిమిషాలు కానీ పేషెంట్తో స్పెండ్ చేయగలిగితే మీకు ఇవి చేసే అవసరమా లేదా తెలిసిపోద్ది. అంతసేపు స్పెండ్ చేయలేకపోతున్నాయి కదా సార్ డాక్టర్స్ యాక్చువల్లీ పేషెంట్తో చేయదలుచుకోలేదు. నాకు ఓ పేషెంట్ వచ్చాడు సర్జరీకి, నేను సర్జరీ చేశాక ఒక చాలా పెద్ద గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను సార్ అన్నాడు. వెళ్తే మరి అక్కడ ఎందుకు చేయించుకోలేదు, అక్కడ కూడా చేస్తారు కదా సర్జరీ అన్నాడు. పేషెంటే సర్జన్, బీదర్ నుంచి వచ్చాడు. ఓకే. అతనే సర్జన్. ఓకే. మరి అక్కడ కూడా చేస్తారు కదా, అతని దగ్గర కోసమనే వచ్చాడు. ఓకే. మరి అక్కడ ఎందుకు చేయించుకోలేదు అని అడిగా. సార్ నాకు సర్జరీకి ప్రిపేర్ అయ్యి వచ్చాను కాబట్టి నేను, నా వైఫ్, నా 2 పిల్లలు 4 వచ్చాము. మేము 4 ఆయన రూమ్లో కూర్చున్నాం. ఆయన మాకు ఎంత టైం ఇచ్చాడంటే అసలు మా 4లో పేషెంట్ ఎవరో ఆయనకు తెలుసా తెలియదా అన్నది నాకు డౌట్ వచ్చింది. ఓ మై గాడ్. ఇంకా ఈయనతోనే సర్జరీ చేయించుకుంటామని వచ్చాము మేము అన్నాడు. సో అలాగా పేషెంట్తోని అంటే ఇన్వెస్టిగేటివ్ బేస్డ్ అది అయిపోయింది. అండ్ ఇవాళ మీరు చూసుకుంటే పేషెంట్ కూడా రాగానే ఏంటి నీ ప్రాబ్లం అంటే పొట్ట నొప్పి అన్నాడు. అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ముందు పెడతాడు, నాకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ అన్నారు సార్ అని. వాడిని అడగాల్సి వస్తుంది, నేను నిన్ను ట్రీట్ చేయాలా కాగితాన్ని ట్రీట్ చేయాలా? కరెక్ట్. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండొచ్చు కానీ అవి వాటి సిమ్టమ్స్ ఏం లేనప్పుడు నీ సిమ్టమ్స్ వేరే కారణంగా వస్తుంటే దాన్ని ట్రీట్ చేయాలి కదా. నేను స్టోన్ సర్జరీ చేశాక నీకు ఆ సిమ్టమ్స్ ఉండిపోతే మరి నా ట్రీట్మెంట్ ఏం లాభం నీకు అని. సో ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు హిమ్. బట్ అది డాక్టర్లు అలవాటు చేసేసారు, వీళ్ళు అలవాటు చేసేసుకున్నారు. డైరెక్ట్గా పోయి అల్ట్రాసౌండ్ చేయించుకొని వస్తారు. ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఇంకా ఆ జీపీ దగ్గరికి వెళ్తే వాడికి అక్కడ నుంచి కమిషన్ వస్తుంది, పంపించేస్తారు. ఈ కమిషన్స్ లేకుండా మనం ఏం చేయలేమా సార్? ఇంకా అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను అది పైనుంచి వస్తుంది కదా. నేను ఈ మంత్రులు వీళ్ళకి సర్జరీ చేస్తే వాళ్ళు స్ట్రేట్గా రూమ్లోకి వచ్చేస్తారు. రూమ్లోకి వచ్చేసి లోపల పేషెంట్ ఉన్నాడా లేడా చూడరు. వాళ్ళు వస్తారు, వాళ్ళ భార్య వస్తుంది, ఆ సెక్యూరిటీ వస్తుంది. సో నువ్వు ఇంట్లో ఉండు, నేను వెళ్తూ నిన్ను చూసుకుంటూ వెళ్తాను, ఇక్కడికి రావద్దు అంటాను. మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఏం చేస్తారంటే మంత్రి వస్తే మంచిది వాళ్ళకి, ఎందుకంటే పబ్లిసిటీ కదా, హాస్పిటల్ అంతా తెలుస్తుంది వీడి దగ్గర మంత్రి వస్తున్నాడు అని, అది మార్కెటింగ్ అది. సో వాళ్ళని ఇంట్లో ఉండు అన్నప్పుడు నేను వెళ్తూ చూసుకుంటూ వెళ్ళినప్పుడు బయటకు వస్తుంటే ఆడు సెక్యూరిటీ వాడు మంత్రిని చూసి వెళ్తున్నావు ఏమి నాకు ఇవ్వవా అంటాడు. నాకు చాలాసార్లు అయింది ఎక్స్పీరియన్స్. నేను అడిగా, నీకు సిగ్గురాదా, ఎవడొస్తే వాడు నన్ను అడుగుతావా, నేను మీ వాడిని ట్రీట్ చేయడానికి వచ్చాను, నేను కన్సల్టేషన్ ఫీజు తీసుకోలే, వెళ్ళి తీసుకో అని చెప్పాను వాడికి. నేను నాకు అతను ఇవ్వాల్సిన డబ్బులు నీకు ఇవ్వమని చెప్పు అన్నా.
కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్లోనే వాడి ఎక్స్పెక్టేషన్ అంటే మనకు అర్థమవుతూ ఉంటుంది సార్. ఒక్కడిని నీకు సిగ్గులేదా అంటే మా సార్ ₹1,00,00,000 తీసుకోవడానికి ఆయనకి సిగ్గు రానప్పుడు నేను ₹1000 కదా సార్ అడుగుతుంది, మీకు నాకెందుకు సిగ్గు అన్నాడు. సో మీకు అలాగా అక్కడి నుంచే వచ్చింది ఈ కరప్షన్ అన్నది. సో మీరు కమిషన్స్ అన్నప్పుడు పైన ఉన్నవాడు క్లీన్గా ఉంటే కదా కింద వరకు అది పర్కులేట్ అవుద్ది. అవును సార్. ఎవడు పడితే వాడు తీసేసుకుంటున్నప్పుడు ఎక్కడికి వెళ్తే లేదండి కరప్షన్. మీరు ల్యాండ్ రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు కరప్షన్ ఉంది, మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే కరప్షన్ ఉంది. మరి మీరు ఈ కమిషన్స్ ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? డాక్టర్లు ఒక్కళ్ళైతే ఎరగా దొరికారు. తీసుకోమని నేను అండలే, తీసుకోవడం చాలా తప్పు. కానీ మన సొసైటీ అలాగైపోయింది కదా. ట్రూ సార్. యాక్చువల్లీ ఈవేళ మీ ఇంటర్వ్యూ రావడానికి ముందు తెలిసిన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసింది. వాళ్ళ నాన్నగారికి 70 సంవత్సరాలట. 70 సంవత్సరాలు అయితే ఏమీ ప్రాబ్లం ఏం లేదు, సడన్గా ఆయనకి నిద్ర పట్టడం మానేసింది అని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. జనరల్ ఫిజిషియన్ కమ్ జనరల్ సర్జన్ ఆయన తీసుకెళ్తే బ్లడ్ టెస్ట్లు అన్నీ చేశారు, ఎక్స్రే, యూరిన్ టెస్ట్ ఇవన్నీ చేశారు. చేసిన తర్వాత షుగర్ లేదు, బీపీ లేదు, ఏమీ లేదు, బట్ హిమోగ్లోబిన్ ఓన్లీ 4% ఉందండి. ఎందుకు 4%కి పడిపోయింది అనేది మనకి రీజన్ తెలియట్లేదు. ఇమీడియట్గా మీకు 3 బాటిల్స్ బ్లడ్ ఎక్కించాలి అన్నట్టు. బ్లడ్ ఎక్కించినా కూడా మనకి గ్యారంటీ లేదండి, ఈయన వారం రోజుల కన్నా ఎక్కువ బతికే అవకాశం లేదు అని అంటే, ఏమైందండి ఏంటి ప్రాబ్లం ఏంటని అడిగారట. బ్లడ్ లేదని దానికి చచ్చిపోతారన్నారట. సో యాక్చువల్లీ నాకు రిపోర్ట్స్ పంపించింది తను అన్నీ. ఈవేళ మీ డాక్టర్ గారు వస్తున్నారు కదా, అసలు ఆయన ఒపీనియన్ చెప్పమను, ఏం చేయమంటారు, నిజంగా బ్లడ్ ఎక్కించాలా? 4% ఉంటే 4% ఉన్న మనిషి నిజంగా చచ్చిపోతాడా, లేకపోతే ఇంటర్నల్గా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, అదేమన్నా తెలుసుకోవాలా? లేదు, 100%. అంటే మీకు ఇండస్ట్రీలో ఒక దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర మెషినరీ పాడైంది అనుకోండి సార్, అందులోంచి బయటికి రావడం సమంగా రాదు ప్రోడక్ట్. ఎస్ సార్. దారిలో ట్రాన్స్పోర్టేషన్లో ఏదైనా ప్రాబ్లం అవుతే అక్కడ కావచ్చు, లేదు ఎక్కడి నుంచైనా బ్లడ్ అది బయటకు వచ్చాక లాస్ అవ్వచ్చు. ఓకే. సో రక్తం మన బోన్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన దగ్గర ప్రాబ్లం వచ్చిందనుకోండి, ప్రొడక్షన్ దగ్గరే ఓకే సమంగా ప్రొడ్యూస్ అవ్వడం లేదు, ఎలా తెలుస్తుంది సార్? అది టెస్ట్ చేయాలి. అది తగ్గిపోతే ప్రాబ్లం అక్కడ ఉన్నట్టు. ఓకే. మన బాడీలో ప్రవాహం అవుతున్నప్పుడు కొన్ని దగ్గర ఈ బ్లడ్ స్ప్లిట్ అయిపోవచ్చు, స్ప్లీన్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు ఎక్కడ ఎన్ని టెస్టులు చేయిస్తాను సార్ ఇప్పుడు దీనికోసం? ఎన్ని అవసరం లేదు, కొన్ని టెస్టులే అయిపోద్ది. ఓకే. ఆ తర్వాత మూడోది చిన్న ఇష్యూ, పళ్ళు తోముకుంటున్నప్పుడు గమ్స్లోంచి బ్లీడింగ్ అవుతుంటే రోజు రక్తం తగ్గుతుంది. ఓకే. స్టమక్లో అల్సర్ ఉండి అది బ్లీడ్ అవుతుంటే రక్తం తగ్గుతుంది. మోషన్లో పైల్స్ ఉంటే తగ్గుతుంది. ఓకే. సో మీరు మోషన్ టెస్ట్ చేస్తే రక్తం ఉందా లేదా తెలిసిపోద్ది, చిన్న టెస్ట్ అది. గమ్స్ నుంచి కూడా కిందకే వెళ్తుంది అది. సో అది తెలుస్తుంది. మోషన్లో బ్లడ్ ఉందనుకోండి, పైల్స్ కోసం ఫస్ట్ టెస్ట్ చేసుకోండి, దాని తర్వాత ఎండోస్కోపీ చేస్తే ఇక్కడ బ్లీడింగ్ తెలిసిపోద్ది. సో అన్నీ మీరు తర్వాత నాకు ఫోన్ చేసి మాట్లాడమని నేను చెప్తాను. డెఫినెట్గా సార్. సో మీరు చెప్పడం అయితే మ్యాక్సిమం మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది, అదంతా ఫస్ట్ మీరు మేనేజ్ చేసుకుని ఇది ఏది ఇక్కడ నా చేతిలో లేదు అనుకున్నప్పుడు మాత్రమే. అంటే లేదు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మన చేతిలోనే ఉంది అని ఇంట్లో కూర్చుంటే కుదరదు అది. ఎస్. బట్ కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, డాక్టర్ చెప్పిన అడ్వైజ్ వినండి, మన మంచి కోసమే అనుకొని వినండి. మీరు వెళ్ళి ఇతను చెప్పింది కరెక్టా కాదా అని మళ్ళీ గూగుల్లో చూడకండి, అది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువైపోయింది కదా సార్, ఒక సమస్య చెప్పగానే ఇప్పుడు ఈ పేషెంట్ అన్నోడు చాలా ఎక్కువైపోయాడు, దాంతో అసలు ప్రతి మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు ఫస్టే సైడ్ ఎఫెక్ట్స్ రాస్తారు, వీళ్ళు తీసుకోరు. ఎందుకు తీసుకోలేదంటే గూగుల్లో ఇది వచ్చింది అంటారు.
అంటే వాళ్ళకంతా ఏంటంటే లీగల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కదా యూఎస్లో. అవును సార్. సో వాళ్ళు అన్నీ రాసేస్తారు అందులో లీగల్ ప్రాబ్లమ్. ఇది ఎందుకు రాయలేదు అని ఎవడన్నా అడిగి కేసు పెట్టకుండా అన్నీ రాసేస్తారు. అవన్నీ చాలా అన్కామన్ ప్రాబ్లమ్స్ అండి. ఓకే. కామన్వి చాలా హార్మ్ చెయ్యని ఉంటాయి. మేము అన్నీ ఆలోచించే ఇస్తాం మెడిసిన్స్. అవును సార్. దీంతో ఏంటి ప్రాబ్లం అవుద్ది అని ఆలోచించే ఇస్తాం. సో కొంచెం డాక్టర్ని నమ్మండి, ఆ కంప్యూటర్ని నమ్మడం మానేయండి కొంచెం. టోటల్గా సార్ అలాగే జనరల్ హెల్త్ గురించి ఒక పాయింట్ ఒకటి, తర్వాత హెర్నియా అనేది అసలు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చే అవకాశం ఉందంటారు? హెర్నియా అంటే మన పొట్ట గోడలో కండలు ఉన్నాయి, మసిల్స్. సార్ ఆ మసిల్స్ వేరే వేరే ఫంక్షన్స్కి అవసరం. అది ఒకటి మన బాడీని సపోర్ట్ చేయడానికి, మనం ఇటు అటు తిరగడానికి, లేచి కూర్చోవడానికి ఈ కండలు చాలా అవసరం. బ్యాక్ కండలు కానీ ముందు కండలు కానీ. అలాగే పొట్టలో ప్రెషర్ ఇంక్రీజ్ చేయడానికి అవసరం. ఓకే. మనం దగ్గినప్పుడు ఇవి టైట్ అవుతాయి. ఎందుకు? అది ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తున్నాయి. మలం పాస్ చేయడానికి, ప్రెషర్ ఇంక్రీజ్ చేయడానికి అవే చేస్తున్నాయి. అవును సార్. ఆ తర్వాత శ్వాస పీల్చుకోవడానికి ఛాతీ కండలు కాదు, పొట్ట కండలే యాక్ట్ చేస్తాయి. ముందుకు వచ్చినప్పుడు బొజ్జ మూమెంట్ ఉంటుంది. ఈ ఛాతీకి పొట్టకి మధ్యలో ఒక కండు ఉంటుంది, డయాఫ్రమ్ అంటాం. ఓకే. అడ్డంగా ఇది ముందుకు వచ్చినప్పుడు డయాఫ్రమ్ కిందకు వస్తుంది. ఓకే. కిందికి రావడంతో లంగ్స్ ఓపెన్ అవుతాయి, గాలి లోపలికి వెళ్తుంది. మళ్ళీ ఇవి లోపలికి వెళ్ళినప్పుడు డయాఫ్రమ్ పైకి వెళ్తుంది, గాలిని పుష్ చేస్తుంది. రైట్. సో అలాగే శ్వాస తీసుకోవడం, బయటకు వెళ్ళడం, అది కండలతోనే. ఓకే. మన మూమెంట్కి, మన ప్రెషర్ ఇంక్రీజ్ చేయడానికి, శ్వాస తీసుకోవడానికి, ఆ తర్వాత పొట్టలో ఉన్న పేగులు ఇవన్నీ పొట్టలోనే ఉంచడానికి. కండలు లేకపోతే అవి బయటికి ఫ్లో అవుతాయి, బయటికి వస్తాయి. ఓకే. అవి అలా బయటికి వచ్చిన దాన్ని హెర్నియా అంటాం. ఓకే. ఓకే. అంటే ఈ కండల్లో డిఫెక్ట్ కానీ ఉంటే అవి బయటకు వస్తాయి. ఓకే. బయటకు వచ్చినప్పుడు వీక్నెస్ కానీ ఉంటే అప్పుడు ఇదవుద్ది. అయితే బేసిక్గా ఈ హెర్నియా అన్నది బొడ్డులో కానీ కిందకు కానీ మగవాళ్ళలో ఎక్కువ అవుద్ది. ఓకే. ఈ బొడ్డునేమో అంబలికల్ హెర్నియా అంటాం. రైట్. అదేంటంటే ఇదేదో బ్యూటీ స్పాట్ కాదు ఇది. సార్ ఇది మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లి కడుపు నుంచి ఒక ట్యూబ్ ద్వారా బొడ్డులోంచి మనకి భోజనం వస్తుంది. ఎస్ సార్. సో ఆ ప్యాసేజ్ మనం పుట్టగానే దాన్ని టై చేసేసి కట్ చేసేస్తాం. అది వాడిపోయి పడిపోద్ది. చిన్నపిల్లలకి చూసాము, నల్లగా ఉంటుంది, అది వాడిపోయాక పడిపోద్ది. బొడ్డు మూసుకుపోతుంది, ఏ రంధ్రం అయితే ఉంటుందో బొడ్డు మూసుకుపోతుంది. సార్ అయితే కొందరికి 90% మూసిపోతుంది, 10% అలాగే ఉండిపోద్ది. చాలా చిన్న రంధ్రంగా ఒక పిన్ హోల్గా ఉండిపోద్ది అది. ఓకే. ఓకే. అది బరువు ఎక్కువైనప్పుడు, ఈ పొట్ట ముందుకు సాగినప్పుడు, ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ అనుకోండి, అప్పుడు ఈ కండలు ఇలా ముందుకు వచ్చి లాగుతాయి. లాగినప్పుడు అది మళ్ళీ టక్కున ఓపెన్ అయిపోద్ది. చిన్నగా ఉన్నది బొడ్డు మళ్ళీ పుట్టినప్పుడు ఎలాగ ఓపెనింగ్ ఉండిందో అలా పెద్దగా అయిపోద్ది. ఓ మై గాడ్. ఈ పెద్దగా అయిపోయినప్పుడు ఇనిషియలీ మీరు దగ్గినప్పుడు కానీ, మలం పాస్ చేసినప్పుడు, ప్రెషర్ పెట్టినప్పుడు కానీ అందులోంచి పేగు ఇలా బయటకు వస్తుంది. దాన్ని హెర్నియా అంటాం. ఓకే. ఓకే. పేగు ఎక్కడైతే ఉండాలో అక్కడ కాకుండా అక్కడి నుంచి ఎక్కడైతే ఉండొద్దో బయటకు వచ్చినప్పుడు దాన్ని హెర్నియా అంటాం. ఓకే. సో దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమవుతాయి? ఈ బొడ్డులోంచి పేగు బయటకు వచ్చినప్పుడు లోపల ఉన్నప్పుడు చర్మం కింద కొవ్వు కింద పేగు, కండల లోపల పేగు. సో ఏదైనా దెబ్బ తగిలితే ఫస్ట్ స్కిన్,
కొవ్వు, కండలు, ఇవన్నీ రక్షణ కవచాల్లాగా ఇలా ఉంటాయి. ఎస్. అవన్నీ లేకుండా బయటకు వచ్చేసింది, చర్మం కింద ఉందనుకోండి, ఓ దెబ్బ తగిలితే డైరెక్ట్గా పేగుకి దెబ్బ తగులుతుంది. కరెక్ట్. ఎస్. ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పరిగెట్టుకుంటూ వస్తారు, మీ ఒళ్ళోకి వస్తారు. ఎస్ సార్. వచ్చినప్పుడు వాళ్ళ తల తగలవచ్చు, మీరు బాత్రూంలో జారినప్పుడు పడ్డప్పుడు తగలవచ్చు. రెండోది ఏంటంటే పేగు లోపలికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు పర్లేదు, కానీ ఈ రంధ్రం చిన్నగా ఉంటే అది ఇరుక్కుపోతుంది. ఓ ఇరుక్కుపోయి దాని లోపల దారి కూడా అడ్డం పడిపోతే అబ్స్ట్రక్షన్ అయిపోద్ది. ఓకే. భోజనం దారి అడ్డం పడిపోద్ది. Yes. ఇంకా ముందుకెళ్తే ఆ పేగు యొక్క రక్త ప్రవాహం కూడా ఆగిపోవచ్చు అందులో. ఇవన్నీ ఎమర్జెన్సీస్ అయిపోతాయి. ఓకే. సో ఇది బొడ్డులో. రైట్. ఆ తర్వాత మగవాళ్ళల్లో ఎక్కువ కింద ఎప్పుడు వస్తుంది ఈ టెస్టిస్ ఏదైతే అంటాం కింద మగవాళ్ళల్లో సంచిలో ఉంటాయి. అవి యాక్చువల్లీ వెనకాల మూత్రపిండాల దగ్గర పుడతాయి. ఓకే. మూత్రపిండాల దగ్గర పుట్టి పిల్లోడు తల్లి కడుపులోంచి బయటకు వస్తుంటే అవి కూడా కిందికి జారి వచ్చి ఓ పొట్టగోడలోంచి దారి చేసుకొని బయటకు వచ్చి సంచిలోకి వస్తాయి. ఓకే. ఓకే. అయితే మన తల కానీ మన చేతులు కానీ కాళ్ళు కానీ బయట అవసరం, ఎస్. ఇవన్నీ బయట ఉండాలి. ఈ టెస్టిస్ ఎందుకు బయట ఉండాలి? ఒకవేళ లోపలే పుడితే లోపలే ఉండొచ్చు కదా, బయటికి ఎందుకు వస్తాయి? టెస్టిస్ వాటి నార్మల్ ఫంక్షన్ చేయడానికి మన బాడీ టెంపరేచర్ కంటే 2 degrees టెంపరేచర్ తక్కువ అవసరం వాటికి ఓకే. నార్మల్గా ఫంక్షన్ కావాలంటే. ఓకే. సో ఆ సంచి అన్నది, స్క్రోటం, ఆ సంచి అన్నది వీటికి ఒక కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. రైట్. సో అందుకు ఆ కూలింగ్ ఎఫెక్ట్ కోసం లోపల నుంచి బయటకు వస్తాయి. ఓకే. అందుకే చాలాసార్లు ఫస్ట్ థింగ్ మగ శిశువు పుట్టగానే టెస్టిస్ బయటకు వచ్చాయా లేదా చూసుకుంటారు. కొంతమందికి అక్కడే ఉండిపోయి తర్వాత సర్జరీ తర్వాత బయట సర్జరీ చేసి తీస్తారు. ఆ సర్జరీ 1 year లోపల తీయకపోతే ఇంకా అవి పనికి రాకుండా పోతాయి. మై గాడ్. సో ఇమ్మీడియట్గా తీయాలి అవి. ఓకే. ఓకే. సో అది చాలా అవసరం, ఎందుకంటే లోపలే ఉన్నాయనుకోండి 1 year కంటే ఎక్కువ, ఆ హీట్కి చెడిపోతాయి. బట్ చెప్పాను కదా ఇప్పుడే ఫంక్షన్కి 2 degrees తక్కువ కావాలని, ఎస్ సార్. అందుకోసం ఇమీడియట్గా తీసి బయట పెట్టేస్తారు. ఓకే. అయితే అడవిలోంచి వెళ్తుంటే దారి ఉండదు, ఒక మనిషి వెళ్ళాక మాత్రం దారి ఏర్పడుతుంది. ఎస్ సార్. అలాగే ఈ టెస్టిస్ లోపల నుంచి బయటకు వచ్చేసరికి ఒక వే. పొట్టగోడలోంచి ఒక కెనాల్ లాగా ఫామ్ చేయించుకొని బయటకు వస్తాయి. ఓకే. ఆ కెనాల్ అన్నది, ఆ రహదారి అన్నది మగవాళ్లలో ఒక వీక్ పాయింట్ అయిపోద్ది. ఓకే. ఓకే. రైట్. అయితే ఈ కెనాల్ అన్నది ఇలా ఉందనుకోండి, నేను దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ మలబద్ధకం మనం పాస్ చేయడానికి ప్రెషర్ పెట్టినప్పుడు ఈ బయట ఉన్న కండ వెళ్ళి దాన్ని ఒక షట్టర్ లాగా మూసేస్తుంది. ఓకే. ఈ షట్టర్ పూర్తిగా మూయకపోతే, ఇంతవరకు వచ్చి ఆగిపోతే, లేకపోతే షట్టర్లో వీక్నెస్ ఉంటే అందులోంచి పేగు బయటకు వస్తుంది. ఓకే. కింద వరకు రాకపోతే అందులోంచి పేగు బయటకు వస్తుంది. ఎస్. పేగు బయటకు వచ్చి సంచిలోకి వస్తుంది. ఓ మై గాడ్. దాన్ని హెర్నియా అంటాం మళ్ళీ. ఓకే. సో దానికి సర్జరీ అవసరం. రైట్. సో అందుకు ఈ కండలు అవన్నీ ఫిట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందాక కడుపులో హెర్నియాకి జనరల్గా మెష్ వేశారు అని అంటారు సార్. అన్నిటికీ మెష్ వేస్తాం ఇవాళ రేపు. అవునా? దానివల్ల అలాగే ఇప్పుడు మీకు సర్జరీ చేస్తాం, సర్జరీ చేసి పేగులు కుట్టేస్తాం, సారీ కండలు కుట్టేస్తాం, మళ్ళీ కట్ చేసి కుడతాం. మనం హర్నియా సర్జరీ చేశాక, ఇప్పుడు నాకు హర్నియా సర్జరీ అయిందనుకోండి, మీకేమో నార్మల్గా ఉంది, కండలు కట్ చేసి మళ్ళీ కుట్టాం కాబట్టి నా కండకి ఎవరికైతే సర్జరీ చేయలేదో మీ కండ స్ట్రెంగ్త్ రావాలి అంటే 60% స్ట్రెంగ్త్ రావడానికి 6 వారాలు పడుతుంది, అంటే 1.5 నెలలు పడుతుంది. మీ ఫుల్ స్ట్రెంగ్త్ రావాలి అంటే 100% స్ట్రెంగ్త్ రావాలంటే 3 నెలలు పడుతుంది, 12 వారాలు పడుతుంది. రైట్. అంటే 6 వారాలు జాగ్రత్త తీసుకోవాలి. ఓకే. చాలా పొట్ట మీద ప్రెషర్ వేయొద్దు, ముందు కొంగొద్దు, యా. దగ్గుండొద్దు, మలం
విసర్జన చేస్తున్న ప్రెషర్ పడి ఎలాంటి అది పెట్టుకోవద్దు బరువు పొట్ట మీద. ఓకే. అలా పెడితే ప్రెషర్ ఎక్కువైతే కుట్లు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ ఆ బలహీనంతో. ఈ ప్రికాషన్స్ తగ్గుతాయి కానీ 12 వారాల వరకు ఉంటాయి ప్రికాషన్స్. సో మీరు అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేయడానికి కానీ ఏదన్నా 12 వారాల వరకు చెయ్యొద్దంటాం. వాకింగ్ అలాంటివి చేయమంటాం. పొట్ట మీద ప్రెషర్ పడేవి స్నానం చేస్తున్నప్పుడు స్టూల్ మీద కూర్చొని స్నానం చేయండి, ఎస్పెషల్లీ సిజేరియన్ అప్పుడు కానీ అవన్నీ. సో కొన్ని డాక్టర్ కారణాల వలన కరెక్ట్ అయిన స్టిచెస్ వేయకపోతే, పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అప్పుడు ఈ ప్రికాషన్స్ తీసుకోండి, జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పకపోతే అది డాక్టర్ కారణం అవుద్ది. చెప్పాక కూడా పేషెంట్ తీసుకోకపోతే అది పేషెంట్ కారణం అవుతుంది. ఏదైనా కండలు ఓపెన్ అయిపోయినప్పుడు అందులోంచి పేగులు బయటకు వస్తాయి, అప్పుడు కూడా హర్నియా వస్తుంది. ఓకే. సో మీకు పొట్టలోంచి కామనెస్ట్గా చూసేది బొడ్డులోంచి వచ్చేది, కిందకి జారి బయటకు వచ్చేది, అంతా అదే సర్జరీ తర్వాత వచ్చేవి. ఇవి చాలా తరచుగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు దీనికి ఏదైనా సర్జరీ చేసి చేయాల్సిందే, దానికి మెష్ చేయాల్సిందే. మెష్ అంటే అది బాడీలో ఎప్పటికీ ఉండిపోతుందా సార్? మన దోమతర లాంటిది. ఓకే. మన కిటికీకి వేస్తాం కదా మెష్, అంటే అదే కాదు, అది తీసుకొచ్చేయం. అవసరం పడ్డప్పుడు అలా కొంచెం కిటికీలోంచి కట్ చేసి తెచ్చి వేసి అలా ఉండదు. ఇది తక్కువైపోతుంది. స్పెషల్ మెషెస్ ఉంటాయి, అంటే బాడీలో పొదిగిపోయేవి, జీవితకాలంలో ఉండాలి. ఓకే. లేకపోతే పోతే మళ్ళీ వస్తుంది. రీఇన్ఫోర్సింగ్ థింగ్ అది, కండ బలం పెంచుతాయి. కానీ మనిషి ఇంటర్నల్గా హెల్త్ మొత్తం చూస్తే ఒక పెద్ద విశ్వంలాగా ఏమి అర్థం కానట్టుగా ఎవరు క్రియేట్ చేశారో అనిపిస్తుంది సార్. నిజంగా ఎవరో క్రియేట్ చేశారు మనకి, నిజంగా మనం దాన్ని కాపాడుకోవడంలా. మీరు నమ్ముతారా దేవుణ్ణి, భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతారా? అంటే ఎవరో ఏదో ఫోర్స్ ఉంది. అంటే భగవంతుడు అంటే పైన కూర్చొని వీడు పాపాలు ఎక్కువ చేశాడు, చిట్టాలు రాసి వీడిని ఫ్రై చేయాలి, పెక్కలేయాలి, అలాగంటే ఉండదు. నరకంలో వేసి ఇంతవరకు ఈ డిగ్రీ వరకు వీడి పాపాల ప్రకారం 10 degrees కాల్చండి వీడిని, ఇంకొకటి 20 degrees కాల్చండి, అలాగంతే ఉండదు. ఏదో ఫోర్స్ ఉంది. అది ఏం ఫోర్స్ నేను చెప్పలేను, భగవంతుడా ఎవరా అని చెప్పలేను, కానీ అది ఏం ఫోర్సో ఫోర్స్ అయితే నడిపిస్తూ ఉంది. చనిపోయాక జీవితం ఉందా అంటే లేదనుకుంటున్నాను నేను. మళ్ళీ పుడతామా అని. అవును, నిజంగా ఇంకా అయిపోయింది అది. కానీ సార్ ఒక్క లివర్ మాత్రమే మళ్ళీ రీప్రొడ్యూస్ అయ్యే అవకాశం అంటే బాడీలో కొన్ని మనకి ఫ్రెండ్లీ నేస్తంగా ఉండే ఆర్గన్స్ ఉన్నాయి, కొన్ని అన్ఫ్రెండ్లీ ఆర్గన్స్ ఉన్నాయి. ఊపిరితిత్తులు మనం బయట తీసుకునే శ్వాస చూసుకుంటే అసలు 6 నెలల కంటే ఎక్కువ బతుకోద్దు పుట్టాక. అంత మలినం అయిపోయి పొల్యూషన్తో నిండిపోయి అదంతా. కానీ లంగ్స్ చాలా ఫ్రెండ్లీ అవి. మన 80-90 సంవత్సరాలు ఇంకా అవి భరించలేనప్పుడే అవి ఫెయిల్ అవుతున్నాయి. అలాగే లివరు 60-70% లివర్ పాడైపోయినా కానీ మీరు ఏదైతే ఒఫెండింగ్ ఆర్గన్ ఉంటుందో మీ ఆల్కహాలే కానీ తాగడం వలన అదైతే చెడిపోయి దాన్ని ఆపేస్తే మళ్ళీ అది సరిదిద్దుకుంటుంది, రీజ్యూనేట్ అవుతుంది, సరిదిద్దుకుంటుంది. ఇంకా దాన్ని మితిమీరి మీరు చేస్తేనే ఇంకా అది చేయలేక ఫెయిలియర్లోకి వెళ్ళిపోద్ది. ఇంకా నేను తట్టుకోలేను అన్నది. చాలా ఫ్రెండ్లీ ఆర్గన్. ప్యాంక్రియాస్ ఉంది, నేను చెప్పాను మీకు, జీర్ణం చేయడానికి రసాయనం తీస్తుంది, ఇన్సులిన్ తీస్తుంది. అస్సలు ఫ్రెండ్లీగా, అది కూడా ఆల్కహాల్తో ఎఫెక్ట్ అవుద్ది. అదృష్టం ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ లివర్ ఎఫెక్ట్ అవ్వడం ఎక్కువ ఉంది, ఇది చాలా తక్కువ. కానీ 5%, 10% ఎఫెక్ట్ అవుతే దాన్ని అప్పుడు కనుక్కొని ట్రీట్ చేసినా కానీ జీవితకాలం మీతో శత్రుత్వం పెంచుకుంటుంది, ఇంకా వదిలిపెట్టదు. ఏదో విధంగా మిమ్మల్ని ట్రబుల్ చేస్తూనే ఉంటుంది. షుగర్ వస్తుంది, నొప్పి వస్తుంటుంది, భరించరాని నొప్పి. అయితే
బా సో దాని వరకు వెళ్ళకపోతే చాలు. సో అలాగే కొన్ని ఫ్రెండ్లీ ఆర్గన్స్ ఉన్నాయి, కొన్ని అన్ఫ్రెండ్లీ ఆర్గన్స్. సార్ ఇప్పుడు టోటల్గా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసేస్తున్నారు కదా యాక్చువల్లీ, అంటే వేరే మనిషిది తీసి పెడతారా లేకపోతే ఆర్టిఫిషియల్? లేదు, వేరే మనిషి తీసి పెడతారు. అప్పుడు బ్లడ్ గ్రూప్ కూడా అవన్నీ సేమ్ మ్యాచ్ అవ్వాలి అవ్వాలి, టైపింగ్లు అన్నీ మ్యాచ్ అవ్వాలి కదా. అప్పుడు అంటే చాలామంది చెప్పేది ఏంటంటే హార్ట్ రీప్లేస్మెంట్ ఎలా చేస్తాము అలాగే ఈ లంగ్స్ రీప్లేస్ చేసినప్పుడు, ఎనీ ఆర్గాన్ రీప్లేస్ చేసినప్పుడు మన సిస్టమ్కి అవి కూడా ఇమిడిపోవడానికి చాలా టైం పడుతుంది, దీనికి కూడా కొన్ని మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. అంటే ఇమ్యూన్ సప్రెసెంట్ ఏదైనా బయటదే కదా, రిజెక్ట్ చేస్తుంది బాడీ. ఓకే. సో ఇమ్యూన్ సప్రెసెంట్ డ్రగ్స్ రిజెక్ట్ చేసే ఈ యాంటీబాడీస్, ఇప్పుడు కరోనా ఉంది, కరోనా అన్నది బయట నుంచి వస్తుంది, అది యాంటీజెన్, మనల్ని అటాక్ చేసేది యాంటీజెన్. మన బాడీ రెస్పాన్స్ యాంటీబాడీ, సైనికుడు. ఓకే. ఓకే. సో వీడెళ్ళి ఆ కరోనాతో పోట్లాడతాడు. సో అలాగే మీరు బయట నుంచి ఒకటి తీసుకొచ్చి పెడితే, ఇప్పుడు నేను మెష్ అన్నాను, బయటది అది, దాన్ని కూడా రిజెక్ట్ చేస్తాయి బాడీ. సో అది చాలా కేర్ఫుల్గా ఇమిడిపోయేటట్టు పెట్టాలి. మంచి మెష్, ఎక్స్పెన్సివ్ మెష్ అయినా కానీ ఈ చీప్ మెషెస్ కూడా వస్తాయి, దాన్ని రిజెక్ట్ చేస్తాయి, ఇన్ఫెక్షన్ వస్తుంది, రిజెక్ట్ అయిపోద్ది. సో అలాగా ఈ ఏ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినా, లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసినా, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసినా ఇమ్యూనో సప్రెసెంట్ డ్రగ్స్ పెట్టాల్సి వస్తుంది. ఓకే. లైఫ్ లాంగ్ ఇవ్వాలి. దాంతో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే మీరు మీ ఇమ్యూన్ రెస్పాన్స్ని సప్రెస్ చేసేస్తున్నాం, అప్పుడు మీ బాడీని ఇన్ఫెక్షన్స్కి ససెప్టబుల్గా పెడుతున్నాం కదా. సో ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. సో అవన్నీ కాపాడుకుంటూ, అందుకే వాళ్ళకి ముక్కుకి మాస్క్ పెట్టుకొని, ఇప్పుడు మనం పెట్టుకుంటున్నాం కానీ వాళ్ళు ఎప్పుడు మాస్క్ పెట్టుకొని ఉంటారు కొందరు. ఈ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ క్రౌడ్లో ఉండరు, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాళ కరోనా కూడా వన్ ఆఫ్ ద పీపుల్ ఎవరినైతే ఎఫెక్ట్ చేస్తుందో అది ఇమ్యూన్ సప్రెసెంట్స్ని ఫెటల్గా కాజ్ చేస్తుంది అని అంటున్నాం మనం. అవును సార్. యాక్చువల్లీ మీరు చెప్పాక నాకు అర్థమైంది ఏంటంటే, ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో మనం మొత్తం తీసుకోలేమని, మళ్ళీ ఇంకొక 2 ఎపిసోడ్లన్నా మనం చేయాల్సి ఉంటుందన్న విషయం నాకు బాగా అర్థమైంది. సార్ ఒక్కసారి ఈ ఎపిసోడ్కి సంబంధించి ఒక్కసారి ఫైనల్గా ఈ పార్ట్ హెల్తీగా ఉండాలంటే అందరికీ అర్థమయ్యేలాగా, అంటే ఆ పార్ట్ వల్లనే మన బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. సో ఆ పార్ట్కి హెల్తీ అని ఉండదు. ఎగ్జాక్ట్లీ సార్. ఆ పార్ట్ హెల్తీగా ఉండాలి. దాంతో ఈ ఫస్ట్ ఇప్పుడు ఏమంటాం ఈ ఫుడ్స్ని, అవును సార్, ఈ పిజ్జాలు, బర్గర్లు, జంక్ ఫుడ్స్ ఇవి మానేయాలి. రైట్. కానీ ఇప్పుడు పిల్లల్ని ఎలా చెప్తాం, మా ఇంట్లో రోజు పోరు వీళ్ళు వండుతారు, వాళ్ళు బయట తెచ్చుకుంటారు. సో జంక్ ఫుడ్, సార్ ఈ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవద్దు ఎక్కువ, ఆయిలీ ఫుడ్స్, మనకి సాల్ట్ ఎక్కువ ఉంటే హైపర్ టెన్షన్ వస్తుంది. సో అది, సో ఇలాగా ఏ ఆర్గన్కి ఇది ఎఫెక్ట్ అవుద్ది అని ఉంటుంది. సో వాటి ఇప్పుడే నేను మీకు చెప్పాను, హార్ట్ ఎఫెక్ట్ కావద్దు, హైపర్ టెన్షన్ రావద్దు అంటే ఉప్పు ఎక్కువ తీసుకోవద్దు. మన పచ్చడిలో ఉప్పు ఎక్కువ వేస్తాం. అవును సార్. సో దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పచ్చళ్ళ వలన ఉప్పే కాదు, కారం వలన మీకు యాసిడిటీ ఎక్కువ అవుతుంది. ఓకే. సో అలాగా అది అవాయిడ్ చేయాలి. ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్ లిపిడ్ ఎక్కువ పెంచుతాయి, హార్ట్కి ప్రాబ్లం, మళ్ళీ అన్నీ వెళ్ళి హార్ట్కి ప్రాబ్లం కాజ్ చేస్తాయి. ఓకే. అల్టిమేట్ ఆర్గన్. సో దాన్ని కాజ్ చేయకుండా ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవద్దు. పులుపు వస్తువుల వలన కూడా యాసిడిటీ ఎక్కువ అవుద్ది, అది తీసుకో. పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటే మోషన్స్ హాఫ్గా అవుతాయి. మళ్ళీ ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే గాల్ బ్లాడర్ ఎఫెక్ట్ అయ్యి స్టోన్స్ వచ్చేసాం అది ఉంటుంది. ఓకే. సో దాన్ని అవాయిడ్ చేయడానికి కూడా ఆయిలీ, ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవద్దు. సార్ సో ఇలాగా ఆ ఫుడ్స్ తీసుకోకుండా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్, ఒక ఏజ్ తర్వాత కార్బోహైడ్రేట్స్ అన్నది మనకు అంత అవసరం కాదు. ఓకే. కార్బోహైడ్రేట్స్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ప్యాంక్రియాస్ అంత పనిచేసి వాడిపోతుంది.
ఓకే దాన్ని చాలా హిట్ చేస్తాయి కార్బోహైడ్రేట్స్. సో షుగర్ వస్తుంది. ఓకే అందుకు రైసు వీటు తగ్గించుకోవాలి. దాని బదులు ఇప్పుడు మనం అన్నం వేసుకొని అందులో కూర వేసుకుంటాం. ఫారిన్లో కూర వేసుకొని అందులో అన్నం వేసుకుంటాం. ఓకే చిటికెడు అన్నం వేసుకుంటారు. బికాస్ కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ తీసుకుంటారు. ఎస్ సార్. సో మనం అలాగా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మనకి ఈ ఇమ్యూన్ బిల్డింగ్ కానీ బాడీ బిల్డింగ్కి కానీ ప్రోటీన్స్ చాలా అవసరం. సార్ ఇప్పుడు మీరు ప్రోటీన్ అంటే గుర్తొచ్చింది, జిమ్కి వెళ్ళి మజిల్ బిల్డింగ్ చేసే వాళ్ళకి, మంచిది కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు పర్టికులర్గా దీనికి నేను ఇంత మజిల్ పెంచాలి అనేవాళ్ళు చాలామంది ఇంత టెన్స్ తోటి ప్రోటీన్ షేక్ అంటున్నారు, అంటున్నారు. అస్సలు మంచిది కాదు అది. న్యాచురల్ ఫుడ్లో గుడ్డు ఉంది. వైట్ ఆఫ్ ఎగ్ ఈజ్ ఓన్లీ ప్రోటీన్, yellow ఈజ్ ఫ్యాట్. కానీ ఆ ఫ్యాట్ కూడా మంచి ఫ్యాట్, అందులో కొన్ని వైటమిన్స్ ఉన్నాయి, వేరే ఫుడ్స్లో లేవు. ఓకే. సో రోజుకి ఒక ఫుల్ ఎగ్ మీరు కావాలనుకుంటే 2 to 3 ఉట్టి వైట్స్ ఓకే తీసుకుంటే మంచి పౌష్టికం అది. గుడ్డు ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. బట్ 4 ఫుల్ ఎగ్స్ తినమండం లేదు నేను. ఎస్ సార్. ఒక ఫుల్ ఎగ్, 3-4 వైట్స్, ఓకే. దాంతో సహా మీకు సోయా ఉంది, పప్పులు ఉన్నాయి, వీటన్నిటిలో ప్రోటీన్స్ ఉన్నాయి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉంది, వీటిలో ఉంది. ఫిష్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. ఓకే. చికెన్లో కూడా ప్రోటీన్ ఉంది. ఈవెన్ మీట్లో ప్రోటీన్ ఉంది, కానీ మీట్ కొంచెం ఒకటి డైజెస్ట్ అవ్వడం కష్టం, రెండోది మీట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఫిష్లో ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది. సో మంచిది అది మీకు, ఎస్పెషలీ ఫ్రెష్ వాటర్ ఫిష్. మళ్ళీ సీ ఫుడ్లో ఎక్కువ ఉంటుంది ఫ్యాట్, ప్రాన్స్, ష్రింప్స్, వాటిలో ఎక్కువ ఉంటుంది. సో వాటిని అవాయిడ్ చేయాలి. సో అతి సర్వత్రా వర్జయత్ అంటారు, ఏది అతి పనికిరాదు, లిమిటేషన్లో ఉండండి అంటారు. ఓకే, తప్పకుండా సార్. చాలా ఎక్కువ టైం తీసుకుంటే దయించి ఏమనుకోద్దు. నెక్స్ట్ టైం ఐ థింక్ మనకి అడ్రస్ ప్రాబ్లం కాదని అనుకుంటున్నాను, లేదా నేనన్నా మీ దగ్గరికి వస్తాను. ఇలాగైనా పర్లేదు, నాకు డన్. మరో ఎపిసోడ్లో ఇంకొన్ని ఇప్పుడు కవర్ చేసిన వాటితో ఇవి కవర్ చేసాం కాబట్టి ఇవి కాకుండా వేరే ఇష్యూస్ ఏమున్నాయనేది మనం ఒకసారి మాట్లాడి దాని గురించి చేద్దాం. అపెండిక్స్ ఉంది.